కానీ మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా ఉంది అక్కడికి. నాకు అర్థం కాల, ఆయన దగ్గర నుంచి రియాక్షన్ రాలా. ఇద్దరు వ్యక్తుల వల్ల వీళ్ళ రాంగ్ ఫీడింగ్ వల్లనే నాకు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకో అతనికి నేను ఇండస్ట్రీకి వచ్చిన కానీ అతనికి నేను టార్గెట్ ఎందుకో తెలియదు నాకు. ఈ రోజు కూడా ఆడి ముఖం వాడు వచ్చాడు. రెండో వాడు ఉన్నాడు, వాడి పేరు చెప్తే చంపేస్తాడు ఆయన. అడ్డంకి లేకపోయింటే మీ ప్రయాణం జనసేనట్టు ఉండేదేమో. కానీ మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాను, స్టేట్మెంట్ ఇప్పటికీ పబ్లిక్ డొమైన్ లో నేనే చెప్తా. 24లో సీఎం ఎవరవుతారు నేను చెప్పను. 2024లో సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ లేదంటారా? చూడండి, మీరు ఏదో మనం డిస్కషన్ కోసం మచిలీపట్నంలో మీటింగ్ నేను చెప్పిందే నా చెబుతున్నారు మీరు. మళ్ళీ రమ్మని చెప్పి కలిసి పనిచేద్దాం అంటే వెళ్ళి కలిసి పనిచేస్తారా? నమస్తే. ఈరోజు మా అతిథి హీరో శివాజీ. ఆఫ్టర్ లాంగ్ టైం. నమస్కారం శివాజీ గారు. నమస్తే అండి. శివాజీ గారు, మీరు ఇంకా బతికే ఉన్నారా? 1 year నుంచి ఎక్కడ ఉలుకు లేదు, పలుకు లేదు, స్క్రీన్ మీద దర్శనాలు లేవు. అదేంటండి ఎలా అన్నారు బతికే ఉన్నారని. చాలామందికి ఒక డౌట్ ఏముందంటే శివాజీని వెళ్ళిపోయాడు, ఇంకా జనం గురించి మాట్లాడు, ప్రజల గురించి ప్రజల సమస్యలు ఎత్తుకోడు అని అనుకుంటున్నారు. కాదండి, నేను పోయిన సంవత్సరం మిడ్ ఏప్రిల్ నుంచి ఒక యూకే అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది మిత్రుల సహకారంతో ఒక యూకే కంపెనీతోని వర్క్ చేస్తున్నామండి. అది వచ్చేసి సర్వే, ఆంధ్రప్రదేశ్లో 24 ఎలక్షన్స్కి ప్రజల మూడ్ ఎలా ఉంది. 1 year ఇంకా మీకు ఇంకా 1 year టైం ఉంది కదా. పోయిన ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 130 నియోజకవర్గాల్లో ఇంతవరకు ఎవరూ చేయనటువంటి ఒక వినూత్నమైన సర్వే చేస్తూ ఉన్నామండి. సో ఆ ప్రాసెస్లో నేను కంప్లీట్గా మీడియాకి దూరంగా ఉన్నా. సో కరెక్ట్గా రిలేటెడ్ సబ్జెక్ట్లో ఉన్నారు మీరు. ఎస్ సార్. శివాజీ గారు, ఇంతకీ మీరు ఏ పార్టీలో ఉన్నారండి? అంటే సహజంగా ప్రశ్నించేవాడిని ఏ పార్టీ కూడా ఓన్ చేసుకోవాలని అనుకోదు. సో నేను ఏ పార్టీలో లేనండి, నాకు ఏ పార్టీతో అఫిలియేషన్ లేదు. 2024లో ఇప్పుడు మీ ముందు ఉన్న పార్టీలు టీడీపీ, వైసీపీ, జనసేన. ఈ 3 పార్టీలకి సపోర్ట్ చేయాల్సి వస్తే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మంచి క్వశ్చన్ అండి. ఇది మాత్రం డెఫినెట్గా మా సర్వేకి దీనికి చాలా సంబంధం కూడా ఉంది. ఈ క్వశ్చన్కి, మేము చేసే సర్వేకి ఈ క్వశ్చన్కి చాలా దగ్గర సంబంధం ఉంది. చూడండి, రాజకీయాలు అనేది ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ బిజినెస్ మోడల్. పాలిటిక్స్ అనేది ఒక గొప్ప బిజినెస్ మోడల్ అయిపోయింది. ఈ మోడల్లో రాజకీయ పార్టీలన్నీ కూడా వ్యాపారం చేస్తున్నాయి తప్పితే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీ నడవట్లేదు. ఎవరు ఏదో పార్టీ నుంచి ఇది నా అభిప్రాయం కాదు. గత సంవత్సర కాలంగా మేము చేసిన సర్వేలో వచ్చినటువంటి జనాల అభిప్రాయాలు ఇవి. ఆ అభిప్రాయాలను కూడా వీడియో రూపంలో మీకు అందరికీ చూపిస్తాము. అది వేరే. ఈ సర్వేనే వినూత్నంగా ఉంటుందండి. నేను చేయాల్సి వస్తే ఆ రాజకీయ పార్టీలు వాళ్ళు టికెట్లు కేటాయించే పరిస్థితిని చూసి నేను సపోర్ట్ చేస్తానండి. నెంబర్ 1. అంటే పార్టీలు కాకుండా వ్యక్తులు సపోర్ట్ చేస్తారా? నెంబర్ 1. ఎస్, అంతే అండి. ఇందులో మీకు ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వద్దు? నెక్స్ట్ ఒక క్వశ్చన్ వేసుకుందాం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు, మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎందుకు వద్దు అని అనుకుంటున్నారు? కొంతమంది కావాలి అని అనుకుంటున్నారు. వద్దు అనుకునే వాళ్ళకి వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే,
అన్నీ తప్పుడు నిర్ణయాలు. ఒక రకంగా ఆయన చేసే పనులు మంచి పనులు ఉండొచ్చు, కొన్ని ఉన్నాయి, కానీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సొంత నిర్ణయాలు కాదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే పాదయాత్ర చేసేటప్పుడు ఆ పాదయాత్రలో ప్రజలందరికీ దగ్గరయ్యి వాళ్ళతో మమేకం అయిపోయిన వ్యక్తి సడన్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన పున్నమి చంద్రుడిలాగా, చంద్రుడైతే ఎప్పుడైతే 15 రోజులు వెలుగులో ఉంటాడు, 15 రోజులు చీకటి పడుతూ ఉంటాడు, అలాగా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తున్నాడు, బటన్ నొక్కుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నేను మీ అందరికీ ఇది చేశాను, అది చేశాను. ఎవరి డబ్బు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? 100 మందిని కొట్టి ఒక 30 మందికి పంచాను అని అంటే అది ఎంతవరకు సమంజసం? అంటే మీకు నచ్చట్లేదా జగన్మోహన్ రెడ్డి పాలన? నేను అనేది అది నాకు నచ్చటం గురించి కాదు. నేను అంటున్నాను, నచ్చినా నచ్చకపోయినా నేనే ఉండండి. ప్రజలు ఎన్నుకున్నారు ఆయన్ని, దానికి రెస్పెక్ట్ చేయాలి. చెప్తాను. ముఖ్యమంత్రి గారిని పాజిటివ్ వేలో తీసుకుంటే ఆయన ఏదో పంచుతున్నాడు, జనానికి డబ్బులు పంచుతున్నాడు. అదే నేను ఒక ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రజలు, ఈ సమాజం, తెలుగు సమాజం, ఆంధ్ర సమాజం ఎలా ఉండాలని దృష్టిలో పెట్టుకుంటే ఆయన చేసేవన్నీ కూడా తప్పులే. ఈ పంపకాలు ఏంటండి? ఇవాళ పల్లెల్లో పని చేయడానికి ఎవరు లేరు. అంటే మీకు ఇప్పుడు పాడుబడిన స్కూల్స్ని బాగు చేయడము అది తప్పు అంటారా? ఒక నిరుపేద ఒక ఆటో డ్రైవరు ఈరోజు అపోలో హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు, మంచి మంచి వైద్య సౌకర్యాలు పొందుతున్నాడు, ఇది తప్పంటారా? అసలు ఇప్పుడు ఏదో ఈయన వచ్చే ముందు అందరూ చచ్చిపోయారన్నట్టు చెప్తారేంటండి? మనం బతకట్లేదా? ఇంత గొప్ప గొప్ప ఇంజనీర్లు వచ్చారు. ఒక్క నిమిషం. అంటే నవరత్నాలు ఏ రత్నం కూడా మీకు నచ్చట్లేదా? అంటే మీకు ఎక్కడ నచ్చట్లేదు చెప్పండి నాకు ఇష్టం శివాజీ గారు. ఓకే, మీరు నన్ను ఆన్సర్ చెప్పనివ్వండి. ఆయన పరిపాలన గురించి నేను మాట్లాడలే, ఆయన పథకాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎంత, మీరు పెంచే పంపకాలు ఎంత, దాని నుంచి ప్రజలకి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది ఎంత? మీరు మంచి షర్టు ప్యాంట్ వేసారు, లోపల పార్ట్లు బాగలేకపోతే ఉపయోగం ఏంటి చెప్పండి? మీరు స్కూల్స్ బాగు చేస్తున్నామని చెప్తున్నారు, ఏ స్కూల్ బాగు చేస్తారో నాకు తెలియదు. మేబీ నేను చూడలేదను. అంటే మీరు తిరగకుండానే ఏది చూడకుండానే ఒక అభిప్రాయానికి వచ్చి అంటే నేను ఆంధ్రప్రదేశ్లో తిరిగిన వాటిలో ఒకసారి నాడు నేడు అని చెప్పి ఒక స్కీమ్ ఉంది, స్కూల్స్ స్కీమ్. ఒక్కసారి దాన్ని విజిట్ చేశారు నేను స్కూల్స్కి వెళ్ళి. ఈయన నాడు నేడు అంటాడు, ఆయనేమో డిజిటల్ క్లాసులు అని చెప్పి అంతకుముందు ప్రభుత్వంలో ఆయన చెప్పాడు. ఇవన్నీ ఎవరికి ఉపయోగం? ఇటు కాంట్రాక్టర్లకి, అప్పుడు కాంట్రాక్టర్లకే. జడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకొని, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని, మున్సిపల్ స్కూల్స్లో చదువుకొని కలెక్టర్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద డాక్టర్లు, గొప్ప గొప్ప వ్యక్తులైన వాళ్ళు ఉన్నారండి. వీళ్ళిద్దరు ఇప్పుడు చేసేదేంటి మాకు? అదే ఇంతకు ముందు ఇది డిస్కంటిన్యూ అయిపోయింది. ఎందుకు జగన్ ఎవరు చెప్పాడు? ఇప్పుడు జగన్ అదే ఆ రకంగా తీర్చిదిద్దాలని చెప్పా కదా స్కూల్స్కి. ఇవన్నీ నేను చెప్తున్నా కదా సార్, పరిపాలనలో నేను 2014 నుంచి మాట్లాడుతున్నా, ఇప్పుడు గురించే మాట్లాడలా, 2014 గురించి చెప్తున్నా. ఇక్కడ ప్రజలలో ఇందాక మీరు కాంట్రాక్టర్లకు బాగుపడుతుందని చెప్పారు మీరు. ఇప్పుడు నిరుపేదలకు బళ్ళకు పంపిస్తే వాళ్ళ తల్లిదండ్రులకు డబ్బులు వేస్తూ ఉన్నారు. ఎందుకు? అది డైరెక్ట్ స్కూల్స్ కాకుండా డైరెక్ట్గా బెనిఫిషియర్స్కి వెళ్తూ ఉంది. ఎందుకంటే మీరే తీసుకునేది ఆ కార్పొరేట్ స్కూల్స్లో డబ్బులు ఇవ్వండి అని చెప్పి. ఇది ఇక్కడ బ్రోకర్ కానీ కాంట్రాక్టర్ వ్యవస్థ కానీ లేదే. అసలు ఎప్పుడుందండి? ఇప్పుడేదో కొత్తగా ఆయన ఏం చేయలేదండి. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది. ప్రజల్ని తప్పుదో పట్టేటువంటి ఇదే. ఇంతకు ముందు కూడా సంక్షేమ హాస్టల్స్ ఉండేవి. ప్రజలకి, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఉండేవి. ఇవన్నీ తీసి, ఇవన్నీ కాకుండా మీకు అబ్బాయి ఉన్నాడు అన్నారు, మీ అబ్బాయికి మీ స్కూల్లోకి డబ్బులు వేస్తాను. అప్పుడు జరిగింది అదే జరిగింది. ఇప్పటిదాకా ఎవరు చదువుకోలేదా ఏంటి? ఎవరు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో. ఈ 15,000 నువ్వు ఎందుకు వేస్తున్నావు మరి? సింపుల్గా నాకు చెప్పు. నువ్వే స్కూళ్ళు నాడు నేడని బాగు చేస్తున్నావు, ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నావు మరి? నాకు సింపుల్గా చెప్పు. నాకు ఇదొకటే. కార్పొరేట్ స్కూల్స్ నిన్ను ఎవడు అడిగాడు? నువ్వు ఈ స్కూల్ బాగు చేస్తున్నావు అంటున్నావు కదా, నువ్వు అద్భుతంగా చేస్తున్నావు స్కూల్స్ని, క్వాలిటీ ఉన్న టీచర్లు ఎంచుకో. డిఎస్సి ఎన్నాళ్ళైంది మీరు పెట్టి? టీచర్లని సెలెక్ట్ చేసుకుని ఎన్నాళ్ళైంది మీరు? ఎప్పుడు ఇచ్చారు మీరు? మీరు డిఎస్సి ఎప్పుడైనా అనౌన్స్ చేశారా? ఎప్పుడు చేయలేదే. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు? ఎలక్షన్ ముందా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతే. కార్పొరేషన్లు అన్నిటి కూడా చైర్మన్లు ఇవన్నీ కూడా ఎలక్షన్ ఇయర్లు ఇచ్చేవాడు.
నో 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 నేను అనేది ఇక్కడ ఒకటి గమనించండి మీరు. నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్న లోపాలు చెప్తున్నా, ఆయన్ని విమర్శించట్లా. ఆయన టోటల్గా వీళ్ళు ఏంటంటే అండి, అంటే ఎక్కడ ఫెయిల్ అయిందని అనుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి మీ దృష్టిలో ఎక్కడ ఫెయిల్ అయ్యారు చెప్తాను నేను, నన్ను చెప్పనివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారులతో కానీ పబ్లిక్లో కానీ మమేకం అవ్వకుండా సలహాదారులను పెట్టుకొని సలహాదారుల ద్వారా పరిపాలన చేస్తూ ఉన్నారు. అది లీడ్స్ టు అవినీతి, పెట్టిన డబ్బులకి సరైనటువంటి న్యాయం జరగకపోవటం, అలాగే ప్రజల్లో వ్యతిరేకత రావటం, ఇవే జరుగుతున్నాయి. ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఇంతకంటే భిన్నంగా ఎక్కడ వ్యవహరించారు శివాజీ గారు? ఎస్, ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందు వరకు పరిపాలన ఒక వ్యవస్థలో ప్రతిపక్షాలను ఇంక్లూడ్ చేసుకునేవాళ్ళు, సంఘాలను ఇంక్లూడ్ చేసేవాళ్ళు. ఒక పాలనాపరమైనటువంటి విధాన నిర్ణయాలు ఏం చేసినా కూడా అందరినీ ఇంక్లూడ్ చేసి తర్వాత చేస్తారు లేదు, అది వేరే విషయం. చేసిన తర్వాతనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేవాళ్ళు. 2014లో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం ప్రజలకి. మీరెవరండి? మీరు ఒక జవాబుదారీ మాత్రమే, అలా ఉండండి తప్పితే మీరు ఒక క్రియేటర్ లాగా, మీరు ఒక దేవుళ్ళలాగా ఎవరైనా సార్, నేను ఏ ముఖ్యమంత్రినైనా అంటే దీన్ని బట్టి ఏంటంటే మీ లాస్ట్ 4 years నుంచి జగన్ గారి పాలన నచ్చలేదు, అది కదా మీరు ఫిక్స్ అయ్యి మాట్లాడేది ఇప్పుడు? అంతే కదా. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన నచ్చిందా? నచ్చలా. అదేంటది? చెప్పానుగా, నా వీడియోలు ఉన్నాయి చూడండి. నచ్చలా. అప్పుడు కూడా నేను అంటాను, మిమ్మల్ని ఒక నిమిషం, నాకు అర్థమైంది. అంటే మిమ్మల్ని నేను ఎలా రీడ్ చేయాలో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు పాలన నచ్చలేదు, ఓకే. జగన్ గారి పాలన నచ్చలేదు. ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అడుగుల మీద మీకేంటి అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో నేనుంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేది, పోలవరం ప్రాజెక్ట్ వచ్చేది, రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళిపోయిండాయి. ఎందుకంటే అంత బలమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని. ఆయన చాలా బలమైన వ్యక్తి. హనుమంతుడిలాగా ఆయన బలం ఆయనకి తెలియదు. తెలుసుకోవాలని ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎలాగా? ఆయన అధికారంలో భాగస్వామ్యం లేడే? ఏది? ఆయన అధికారంలో భాగస్వామ్యంగా లేడే? సపోర్ట్ చేస్తే అసలు ఆయనకి అధికారమే అవసరంలా. నేను చెప్తున్నా, ఆయనకి అధికారమే అవసరంలా. ప్రాక్టికల్ గా మాట్లాడతాము. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నా. ప్రశ్నించినంత మాత్రాన సార్ సాధ్యమవుతుందా? అలాగా సార్, స్వతంత్రం ఎలా వచ్చిందండి? పోరాటం జరిగింది. పోరాటంతో వచ్చిందా, అధికారంతో వచ్చిందా? పోరాటంతో వచ్చింది. పోరాటం చేయకుండా ఎలాగా? పోరాటం అంటే ఏంటి? టీవీల్లో కూర్చోవటం, ఆఫీసుల్లో కూర్చోవటమా? నో. ఆ రోజు ప్రభుత్వాల బ్రిటిష్ వ్యవస్థకి, పాలక వ్యవస్థకి వ్యతిరేకంగా అన్ని ప్లాట్ఫామ్స్ అంతా ఏకతాటిపైకి వచ్చి ఫైట్ చేశాయి. ఈరోజు జనసేన ఆ ఫైటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ జనసేనతో కలిసి రావడానికి ఏ పార్టీ సిద్ధంగా ఉంది చెప్పండి? అది అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పార్టీలు, అసలు వ్యక్తులు, శక్తులు అవసరం లేదు. ఎలా అవుతుంది? ఆయనకు ఒక అద్భుతమైన శక్తినిచ్చాడు భగవంతుడు, నేచరు. ఒక అద్భుతమైన శక్తి, ఒక సమ్మోహన శక్తి అతను. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఒక గొప్ప, అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రజాబలము మనసుల్లో, దానికి అనుగుణంగా ఆయన అడుగులు లేకపోవటం వల్ల ఈ పరిస్థితి. ఎక్కడ లేదు అంటే నేను అన్నాను, ఈ రోజు ఆయన బీజేపీకి సపోర్ట్ చేసింది తన అధికారంగా ఏదో పదవులు ఆశించడానికి కాదు. ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్ర సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి, ఏదో కేంద్రానికి రాష్ట్ర సంబంధాలు మెరుగుపడతాయని చెప్పి ఉద్దేశం కాగా, ఇదే ఆయన ఈరోజు మోడీని కలిసినప్పుడు నాకు ఈ హోదా కావాలి, లేకపోతే ఈ రాజ్యసభ సభ్యుడు కావాలి, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ కావాలంటే నరేంద్ర మోడీ ఇవ్వడండి. అవన్నీ అతనుకున్న శక్తి ముందు నథింగ్ అండి. చెప్పండి, మీరు భలే ఉన్నారే. పవన్ కళ్యాణ్ అని ఆయన మీరు అన్నట్టు ప్రధానమంత్రి గారి దగ్గర పదవులు, ఇవన్నీ అతను నథింగ్ అండి ఆయనకి. అంటే బలవంతుడు అంటే ఏ రకమైన బలవంతుడు చెప్పండి? ఆయన దగ్గర అయితే ప్రజాబలం ఉంది. నాయకులు, ప్రధానమంత్రి దిగి వస్తాడు, ముఖ్యమంత్రి దిగి వస్తాడు. అట్లీస్ట్ నిజం చెప్తున్నాను నేను మీకు, ఈ రోజున ఈ టర్మ్లో ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో ఎదురు తిరిగిన విధానం 2014 నుంచి కనుక ఉండుంటే ఈ రాష్ట్రం పరిస్థితి వేరే ఉండేది. ఇదైతే నిజం.
ఆ దిశగా ఆయన ప్రయత్నాలు అలా లేకపోవడం నాకు ఆశ్చర్యానికి గురైంది. ఎందుకని లేదంటారు మీరు? తెలియదు నాకు. అది ఆయన అంటే ఇక్కడ మీరు అతని విశ్వసనీయతను అనుమానిస్తున్నారా, లేకపోతే lack of knowledge అంటారా? మళ్ళీ నేను చెప్తాను అంటే ఇక్కడ నాకు ఒక్కటే శివాజీ గారు, ఇప్పుడు సమాజంలో ప్రగతిశీల శక్తులు అంతా గొప్పదే అని మెచ్చుకుంటారు ఎవరి పవన్ కళ్యాణ్ని, కానీ పవన్ కళ్యాణ్తో కలిసి అడుగు వేయడానికి మాత్రము ముందుకు రారు. మీరు ఉన్నారండి, మీరు ప్రశ్నించే తత్వం అండి మీదంతా, మీరు సోషల్ యాక్టివిస్ట్, మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదండి? పవన్ కళ్యాణ్ మీరు మన మంచోడికి మీరు ప్రశంసిస్తారు, కానీ పవన్ కళ్యాణ్తో కలిసి నడచడానికి మాత్రము మీకు ఇబ్బంది. అసలు మీ అందరికీ తెలియని ఇంకో విషయం చెప్తాను నేను. జాఫర్ గారు ఆయన పార్టీ పెట్టేటప్పుడు చాలా, అంటే నాకు ఆంధ్రప్రదేశ్ విడిపోవటం అనేది నా జీవితంలో ఏమన్నా వెలుతులు ఉన్నాయంటే వన్ ఆఫ్ ది వెలితి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం అనేది. ఆ సందర్భంలో ఆయన్ని నేను ఒక చుక్కాణిలాగా చూశాను నేను. అరే కరెక్ట్, ఈయన వస్తే బ్రహ్మాండంగా ఉంటుందని నేను సోషల్ మీడియాలో కూడా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ చేశానని చెప్పారు. కానీ మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా ఉంది అక్కడ, తర్వాత అడగండి, నేను చెప్తాను. నన్ను కంప్లీట్ చేయని, ఇట్లా మీరు మధ్యలో వస్తున్నారు. చేస్తే నాకు అర్థం కాల, ఆయన దగ్గర నుంచి రియాక్షన్ రాలా. ఒక నిమిషం, ఆయన దగ్గర నుంచి రియాక్షన్ రాలేదు. నేను తర్వాత ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే, ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల నేను ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయానంటే ఆయన పిఆర్ఓ ఒకడు, ఎందుకో అతనికి నేను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి అతనికి నేను టార్గెట్ ఎందుకో తెలియదు నాకు ఈ రోజు కూడా. ఆడి ముఖం వాడు బచ్చగాడు, నేను దాని గురించి నేను పెద్దగా ఆలోచించను. రెండో వాడు ఉన్నాడు, వాడి పేరు చెప్తే చంపేస్తాడు ఆయన. వాడు మా దగ్గరకు వచ్చి వాడు మాట్లాడిన మాటలు ఆయన గురించి, వాడు అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి వాడికి టార్గెట్ ఎందుకో తెలియదు నాకు, అసలు వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదు, నాకు తెలీదు. సో వీళ్ళ రాంగ్ ఫీడింగ్ వల్లనే నాకు పవన్ కళ్యాణ్ గారికి నేను ఆయన్ని కలవలేకపోయాను అనేది నాకు అనిపించింది. అంత మాత్రం చేత నా పోరాటం నేను ఆపుతాను నన్ను ఎప్పుడు కూడా. ఉడత సాయం ఉడత చేస్తుంది, ఆంజనేయుడు సాయం ఆంజనేయుడు చేస్తాడు. మనమందరం కూడా ఇక్కడికి వచ్చింది, ఈ ప్లానెట్ మీదకి వచ్చింది నెక్స్ట్ తరాలకి ఏమి ఇవ్వగలమో చూసిపోవటానికి తప్పితే నా కుటుంబానికి సంబంధించిన తరతరాలు ఇద్దరు అడ్డంకి లేకపోయి ఉంటే మీ ప్రయాణం జనసేనతో ఉండేదా? బాగానే ఉండేదేమో, కంటిన్యూగా ఉండేదేమో ఖచ్చితంగా. కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను, మీరు చేసిన స్టేట్మెంట్ ఇప్పటికీ పబ్లిక్ డొమైన్ లో ఉంది. నేనే శివాజీ గారు, మీరు చదువుకోలేదు, మీరు ముఖ్యమంత్రి ఎలా అవుతారు అని ప్రశ్న అదే కదా. మీరు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు, ఎలా అంటారండి? ఎలా చదువుకోలేని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళు లేరంటారా? ఆ ముఖ్యమంత్రి జాబితాలు చెప్పంటారా? చదువు సంస్కారం నేర్పిస్తుంది అంతేగాని సామాజిక స్పృహ చదువుకున్న వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళు అయినంత స్పృహ పవన్ కళ్యాణ్లో ఉంది కాదంటారా? నేను ఆ రోజు అన్నమాట వాస్తవం. నేను అందరిలాగా నిన్ను వక్రీకరించారండి, అసందర్భం అండి ఇలా నేను మాట్లాడను. నేను ఎక్కడ డిఫర్ అయ్యానంటే ఆయన ఆ మాట అనటానికి అది రీజన్ కాదు. నేను డిఫర్ అయింది ఎక్కడంటే, ఆ రోజున అమరావతి మీద బుక్ వేస్తే ఈయన రిలీజ్ చేశారు. అది చాలా బాధేసిన విషయం నాకు. దాని తర్వాత టోటల్గా వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయనే సీఎం అని అన్నప్పుడు ఇంత డైరెక్షన్ లేకుండా వెళ్తున్న మనిషి ముఖ్యమంత్రి ఎలాగా? ఈయన చదువుకున్న చదువు సరిపోతుందా అనే ఆలోచనతో నేను మాట్లాడిన మాట అది. తప్పు కదా? తప్పేం కాదు. ఇప్పటికీ మీరు అది కరెక్ట్ అని నమ్ముతున్నారా? అలా కాదు. ముఖ్యమంత్రి అవ్వాలంటే ఖచ్చితంగా ఫోకస్ కావాలా, చదువు ఉండాలా. అలాగని చదువు ఉన్నోడంతా కూడా గొప్ప ముఖ్యమంత్రులా అంటే ఆన్సర్ దానికి కూడా 50-50 ఆన్సరే. కానీ చాలా మంచి ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏమండి, ఓ జలవెంగళరావు గారిని తీసుకుంటే వీళ్ళు చాలామంది ఇప్పుడు చేశారు, కుమ్మేశారని. ఒక మనిషికి సహజంగా అవసరమైనటువంటి విద్యని ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి జలవెంగళరావు గారు. ఇవాళ మీరు చూస్తున్న సోకాల్డ్ యూనివర్సిటీలు అన్నీ కూడా ఆయన పుణ్యమే.
చదువుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన వ్యక్తి జలగం గారు. అలాగే ముఖ్యమంత్రి పదవి అనేది దానికి కావాల్సింది చాలా నిరంతరమైన ఫోకస్ కావాలా. ప్రజా సమస్యల మీద, రాబోయే తరాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దానికి అంకితం అయిపోవాలా. పవన్ కళ్యాణ్ గారు అంత చదువు లేదు కదా, ఆయనే చెప్తున్నాడు కదా ఈయన ముఖ్యమంత్రి అవుతాడంటే చాలామంది ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నేను కూడా నాకు ఆ రోజున అమరావతి మీద ఆయన మాట్లాడిన తీరు కానివ్వండి, ఆయన వేసిన బుక్కులు ఆయన రిలీజ్ చేసిన బుక్ కానివ్వండి, డెఫినెట్గా నేను అన్నాను. అలా అని చదువుకున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఇన్ని చెప్పిన వ్యక్తి అలాగే ముఖ్యమంత్రులు అదే అంబేద్కర్ గారికి ఓ మాట అంటాడు, చదువుకున్నవాడు స్వార్థపరుడైతే వాడు క్రూరమృగం కంటే ప్రమాదకరం అని. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారే బెటర్ అనిపిస్తుంది ఈ యాంగిల్ ఆలోచిస్తే. చెప్పనివ్వండి నన్ను. కానీ సమాజానికి అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే అండి, నిరంతరం ప్రజల్లో ఉంటాం సార్. పవన్ కళ్యాణ్ గారిలో ఆ లోపం ఉంది. మీరు ఏమన్నా అనుకోండి, నేను ఎవరినండి? ఆఫ్టర్ ఆల్ ఆయన ముందు వాళ్ళకి దేంట్లోనూ కూడా నేను సమానం కాలేని వ్యక్తిని. నేను ఒక చిన్న ఉడత లాంటి వాడిని. నేను అంటే శివాజీ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ని డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్ట్ టైమ్గా ఉన్నారు పాలిటిక్స్. అదేంటంటే సినిమాలో యాక్ట్ చేసేది పార్టీని బతికించుకోవడానికి. నేను ఒప్పుకోను సార్, అయ్యాన్ని నేను ఒప్పుకోను, అది నేను ఒప్పుకోను. కాంశీరామ్ గారికి ఏం డబ్బులు ఉన్నాయా? సైకిల్ వేసుకొని ఊరూరు తిరిగి ప్రచారం చేశాడు. పార్టీని బతికించుకోవడానికి ఇదేంటంటే, నువ్వు అడిగితే కోట్లు ఇస్తారండి జనం, ప్రాణాలు ఇస్తారు నీకు. అది తీసుకుని ఇష్టం లేదుగా ఏంటి నువ్వు అదేంటిది తీసుకోవటం ఇష్టం లేదు? అరే నీకేం వద్దు, నాకు ఈ అంగీ చాలనుకుంటున్నప్పుడు అలా వెళ్ళాలి సార్. నేను అంటాను, ఆయన తప్పు పట్టట్లేదు. నేను సార్ పాలిటిక్స్ డబ్బులు జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకురావాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఉద్దేశం అండి. జీరో బడ్జెట్ మిగతా పవన్ కళ్యాణ్ తేడా అదే కదండి. నేనైతే ఎంత చదువుకున్నానండి, నేను కూడా చదువుకున్నాను. జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయండి. ప్రాక్టికల్ కాదు, అవన్నీ పక్కన పెట్టేసి ఉంటాం సార్. జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటాం. శివాజీ గారి ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మిగతా పొలిటీషియన్స్ లాగా నా పార్టీకి ఒక 500 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వమని చెప్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు పవన్ కళ్యాణ్కి. కానీ డబ్బులు ఇచ్చిన వాడు ఇదంతా వ్యాపారం. 500 కోట్ల రూపాయలు ఇచ్చిన వాడు రేపు ఏం చేస్తాడు? రేపు ఇంకో ఇసుక దండో లేకపోతే ఇంకా మద్యం సంబంధించిందో అక్రమ మార్గంలో పవన్ కళ్యాణ్కి చేయమంటారు. నీ డబ్బు పెట్టి నువ్వు పార్టీ పెడుతున్నావు అంటే ఆ పార్టీ మీద హక్కు నీ ఒక్కడికే ఉంటది. మమ్మల్ని ఎప్పుడో చేసుకుంటావు నువ్వు. నాకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఈ పార్టీ నీది కాదు. జనసేన అనేది ప్రజల పార్టీ. జనసేన అనేది పవన్ కళ్యాణ్ అభిమానుల పార్టీ. జనసేన అనేది ప్రజల పార్టీ. ఆ బాధ ఎందుకు? డబ్బులు బాధ ఎందుకు నీకు? నువ్వు అడిగితే ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఏంటండి? నో అవన్నీ వద్దు సార్. నేను అంటున్నాను, ఒక మామూలు జనరల్గా రచ్చబండగాడు కూర్చొని మాట్లాడుకునే మాటలు కాదండి. నేను అనేది ప్రాక్టికల్గా పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు అవసరంలా. ఆయన డబ్బులు పెట్టేటట్టయితే ఈయన ఇచ్చిన డబ్బులు ఒక బహిరంగ సభ సరిపోతాయి, ఒక సినిమాకి వచ్చిన డబ్బులు అలా పెట్టాలంటే ఈ రాజకీయ పార్టీలు పెట్టే వాటికే కాదు సార్. నేను డైహార్డ్ చిరంజీవి ఫ్యాన్ అండి. ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. నాకు టీనేజ్ ఇచ్చేటప్పుడు చిరంజీవి గారి సినిమా చూసి చిరంజీవి గారి డైహార్డ్ ఫ్యాన్ నేను సార్. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ, ఇవన్నీ ఊరికే అంటే ఎవరు విమర్శించడానికి బాగుంటాయి. శివాజీని విమర్శించడానికి చాలా బాగుంటాయి. కానీ నేను మాట్లాడే దాంట్లో నిజం ఉందా, న్యాయం ఉందా లేదా చెప్పండి సార్. రేపు మీరు పవన్ కళ్యాణ్తో ట్రావెల్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? సార్ నేను ఎవరితోనే ట్రావెల్ చేస్తానండి. అంటే మీకు ఒక నిశ్చిత అభిప్రాయం చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీద, చంద్రబాబు నాయుడు మీద నిశ్చిత అభిప్రాయం ఉంది మీకు. నేను చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి. ఎందుకు నాకు నచ్చలేదు 2014 నుంచి ఎందుకు నచ్చలేదు మీకు అని అడిగితే, విచ్చలవిడి ఫ్రీడమ్ ఇచ్చేసారు ఎమ్మెల్యేలకి. నాకు తెలుసు ఎంత నేను తర్వాత చాలా సందర్భాల్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులతో నేను చెప్పాను, ఇంత అరాచకం మట్టి ఇసుకలో జరుగుతూ ఉంది. ఊళ్ళల్లో టౌన్లో అరటికాయల బళ్ళని, కూరగాయల బళ్ళని కూడా వదలటం లేదు. మరీ మంత్రుల కుటుంబాలు అయితే అరాచకం చేస్తూ ఉన్నాయి. నేను చెప్పానండి, నాకు అందుకు నచ్చలేదండి.
లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చలేదు నేను అంటలా. వీళ్ళందరినీ నేను ఇప్పుడు రేపొద్దున ఇదే సమస్య రాబోతుంది. మీరు అన్నారే ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు అని. మళ్ళీ ఇదే ఎమ్మెల్యేలకి ఇదే మంత్రులకి తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇస్తే నాకొద్దు సార్. నాకు ఆ రాజకీయం వద్దు, నాకు ఆ పదవులు వద్దు. కానీ ఒక్క విషయం, ఎందుకంటే నేను చెప్తున్నాను మీకు ఈ రోజున, నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లా. దారుణమైన ఒక పెద్ద మాఫియా ఏంటంటే రాజకీయ పార్టీల్లో, అది వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీలో జనసేన నేను చెప్పట్లేదు, దే ఆర్ డివోటీస్. జనసేనకి డివోటీస్ వాళ్ళంతా భక్తులు. ఈ రెండు పార్టీల్లో కూడా ఏమవుతుందంటే కార్యకర్తల స్థాయికి వచ్చేసరికి సెకండ్ గ్రేడ్ లీడర్లు, థర్డ్ వర్గం లీడర్లు, పాపం గ్రౌండ్లో ఉండే ఊళ్ళల్లో ఉండే కార్యకర్తలు, టౌన్లో ఉండే కార్యకర్తలు, బేసిక్ కార్యకర్తలు కాదు, ఆ రెండు వర్గాల్లో ఏ పార్టీలో అయినా సరే ఆ రెండు వర్గాల్లో ఉందండి టోటల్ కరప్షన్ అంతా కూడా. ప్రజలకు 500 1000 ఇస్తారు సార్, అబద్ధం సార్. ప్రజలకు 500 1000 ఇస్తే 1,00,000 ఓట్లు కొంటే ఎంత డబ్బు అవుద్దండి? 5 కోట్లు అవుద్ది, లేదా 10 కోట్లు అవుద్ది. ఒక్కొక్కటి 50 కోట్లు ఎందుకు అవుతుంది? ఈ మధ్యలో వర్గాలు తినటం వల్ల. నేను ప్రాక్టికల్గా చూశాను. ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు, అసలు ఖర్చు పెట్టడం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ తెలుగుదేశం పార్టీ డబ్బులు ఖర్చు పెడితే గెలిచారా? గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ప్రజలు కోరుకుంటున్నారు, మేము మారతాము, మంచి ఎదవల్ని తీసుకురండి, ఎదవల్ని కాదు మంచి వాళ్ళని తీసుకురండి అభ్యర్థులుగా అని అన్ని రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పిన ఈ ఎలక్షన్లు. ప్రజలు ఏదో డబ్బులకు అలవాటు పడ్డారు. దొంగలు మాట్లాడే మాటలు ఇవన్నీ. ప్రజలు ఎప్పుడు డబ్బు కోరుకోవట్లా, సరదా కోరుకుంటారా? ఎలక్షన్ అప్పుడు కాస్త మందు, సరదాగా డ్యాన్స్లు, సరదాగా డీజేలు పెట్టుకొని వాళ్ళు ఇట్స్ లైక్ ఏ ఫెస్టివల్ లాగా అనుకుంటారు. దాని ఖర్చుని ఏం చేస్తున్నారంటే వ్యాపారస్తులు, రాజకీయ, మీరు చూడండి ఏ పార్టీలో అయినా సరే ఈ రోజున నిజంగా సంస్థాగతంగా ఉన్న కార్యకర్తల్లో ఎక్కడైనా లీడర్లు అయ్యారా? అవలా. వ్యాపారస్తులు లీడర్లు అవుతున్నారు, డబ్బు తెచ్చుకుంటున్నారు. మంత్రి పదవికి ఇన్ని కోట్లు, ఎమ్మెల్యే అయితే పార్టీకి ఫండ్ ఇంత, ఆ తర్వాత ఇంత. ఈ డబ్బు ఎవరి మీద వసూలు చేస్తున్నారు మీరు? మళ్ళీ వాడేమన్నా పాపం ఈ డబ్బులు ఇచ్చినోడు వాడేమన్నా ప్రింటింగ్ మిషన్ పెట్టి తీసుకొచ్చాడా అండి? జాఫర్ గారు, వాడేమన్నా ప్రింటింగ్ మిషన్ పెట్టి ఇచ్చాడా? మరి వాడి డబ్బులు వాడు వసూలు చేసుకోవాలి కదా. ఈ వసూలు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు సాయంత్రం పూట మీరందరూ ఏంటండి మంచితనము, మహానుభావులు, ఉద్ధరిద్దాము సమాజాన్ని మీరు సాయంత్రం పూట డిబేట్లు పెట్టి మీరు జగన్ మంచోడు కాదు, చంద్రబాబు దుర్మార్గుడు, పవన్ కళ్యాణ్కి ఆయనకేం తెలుసు, ఇవన్నీ మాడతారేంటండి? ఒక పక్క మీరే చెప్తుంటారు 50 కోట్లు అవుతుంది ఎలక్షన్ ఖర్చు అని. ఒక దారుణం జరుగుతుంటే ఇక్కడ మీరందరూ కూర్చొని హైదరాబాద్లో టీవీ ఛానల్స్లో కూర్చొని మీరేదో పెద్ద ఒక గొప్ప సమాజం రావాలి అంటే మీరు మీడియాని తప్పుపడుతున్నారా? మీడియానా? మీడియా ఎక్కడుంది సార్? ఒక్కొక్క మీడియా ఒక్కొక్క పార్టీని కొమ్ము కాస్తున్నప్పుడు ఇంక మీడియా ఏముంది సార్? ఇక్కడ ప్రజలకు కొమ్ము కాసేవాడు ఎవడు సార్? ప్రజలకు కొమ్ము కాసేవాడు అయితే ఖచ్చితంగా ప్రజలు ఎప్పుడో రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. మీరు కొన్నిసార్లు ఇప్పుడు ఒక రేప్ కేసు, ఒక దారుణమైన రేపో జరిగినప్పుడు మీడియా అంతా వచ్చేసి అక్కడ పెట్టి ప్రజలకి అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు ప్రజలందరూ వస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని ఛానల్స్లో తిడతా ఉంటే అభిమానులంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకో పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడిని తిడతా ఉంటే కొన్ని ఛానల్స్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ డిబేట్లు, జగన్ పరిపాలన అలా అయిపోయింది, చంద్రబాబు ఎన్ని దుర్మార్గాలు చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, స్కిల్ డెవలప్మెంట్లో ఏదో అవినీతి. అది అబద్ధం, అది అంతా మోసం, అబద్ధం. ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్లో ఒక నిజాయితీగా వచ్చినటువంటి ప్రోగ్రామే అది. దాన్ని తప్పు, అది 100%. ఈ పనుల విషయంలో, పనులు కంపెనీలు తీసుకొచ్చిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు పర్ఫెక్ట్గా చేశాడు, అందులో ఏమీ సందేహం లేదు. తప్పు జరిగిన ప్రతిసారి నేను విమర్శించా. ఇక్కడ వస్తున్న ప్రాబ్లము, రాజకీయ పార్టీలు మంత్రి పదవులు అమ్ముకోకండి, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకోకండి. నిజాయితీగా ఒకసారి మీరు ముఖ్యమంత్రులు కాకపోతే ఏంటండి, ఏమైంది సార్? నేను ఒక్కటే విషయం అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వలేదు అని అనుకుందాం, ఏమైంది సార్? ఆయనకే ఏమైంది సార్ చెప్పండి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలేదు, ఆయనకి మంచి కంపెనీ ఉంది, హెరిటేజ్ కంపెనీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కాలేదు అని అనుకోండి. డబ్బులు తీసుకొచ్చి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, రాజకీయ పార్టీలు వ్యాపారం చేస్తున్నాయి. రేపు టీడీపీ జనసేన కలిసే అవకాశాలు ఉన్నాయండి మీ యొక్క గెస్సింగ్? అంటే మీరు సర్వేల్లో అదే ఒక్క నిమిషం, ఈ పాయింట్లో ఏదైనా వెళ్ళి ఒక్క నిమిషం అది చెప్తే మీరు అందరూ అసలు చాలా షాకులు ఉంటాయి, మీ అందరికి షాకులు ఉంటాయి. అది పక్కన పెడదామండి, దాన్ని మా సర్వే గురించి పక్కన పెడదాం.
పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గత ఎన్నికల్లో నేను చెప్తున్నా, ఇది నిజం, నా దగ్గర డేటా ఉంది, ఇప్పుడు మీకు కావాలని చూపిస్తాను. 18 సెంటర్లలో పవన్ కళ్యాణ్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. మిగతా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి జనసేన వల్ల చంద్రబాబు నాయుడు టీడీపీ కానీ, టీడీపీ వల్ల జనసేన కానీ ఓడిపోవాలి. వాళ్ళిద్దరి మధ్య ఆ 18 సీట్ల ఇది పంచాయతీ ఖచ్చితంగా ఓడిపోయారు. కలవాలి అని అనుకున్నప్పుడు నేనైతే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే నా విన్నపం ఇది. నేను చాలా చిన్నోడినండి, నేను చాలా చిన్నోడిని, నాకు కోరికలు లేవు, నేను ఎవరి దగ్గర దోపిడీ చేయలేదు. నేను కోరుకునేది ఒకటే, మీరు పొత్తు అనే కార్యక్రమం వచ్చినప్పుడు వారు మీరు ఎన్ని సీట్లు తీసుకుంటారో అది నాకు సంబంధం లేని విషయం. కానీ దయచేసి గత అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళల్లో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని షరతు అయితే పెట్టమని కోరుకుంటాను. నేను ఎక్కడెక్కడైతే కాన్స్టిట్యున్సీల్లో నేను లిస్ట్ ఇస్తా కావాలంటే, ఎక్కడెక్కడ నాకేం మొహమాటమేం లేదు. నేను ఏ పార్టీకి సంబంధించినని కాదు. నేను అనుకుంటాను ఒక మంచి ఆంధ్రప్రదేశ్ని చూడాలనేది నా కోరిక, ఒక పోలవరం కంప్లీట్ అయిన ఆంధ్రప్రదేశ్ని చూడాలనేది నా కోరిక, ఒక ప్రత్యేక హోదా ఉన్న ఆంధ్రప్రదేశ్ని చూడాలనేది కోరిక. అరే ఎక్కడ ఎవడు కూడా ఇవాళ ఒక ఉదాహరణకి ఈసారి మీరు పోటీ చేస్తాం లేదా? చేస్తా సార్. నర్సరావుపేటలో? లేదు, నర్సరావుపేటలో నేను చేయను సార్. ఎక్కడ చేస్తారు? ఎక్కడే సార్ చేస్తా సార్. ఏ పార్టీ నాకు తెలియదు సార్. టీడీపీ మీకు సీట్ ఆఫర్ చేస్తుంది ప్రచారం జరిగింది, వాస్తవమా? వాళ్ళు చేయరు సార్. వాళ్ళు అంత ఈజీగా బయటపడే రకాలు కావయ్యి, పడరు అంతే. వాళ్ళ పద్ధతి అదే. జనరల్గా మీ మీద ఒక అలిగేషన్ ఏంటంటే 2014 నుంచి 19 వరకు టీడీపీకి బి టీమ్గా పనిచేశారని చెప్పి ఒక అలిగేషన్ ఉంది కదా. 2018 నేను నా వీడియోలు చూడండి సార్. 2014 నుంచి 17 వరకు నా వీడియోలు చూడండి. మీరు తప్పు జరిగిన ప్రతిసారి నన్ను అసలు రానిచ్చేవాళ్ళు కదా సార్. అంటే ఆ రోజు మీరు నేను మంచి పాయింట్ తీశారు. పోలీస్ వ్యవస్థని తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా పాడు చేశారు, వాడుకున్నారు వాళ్ళు కూడా, ఏం అనుమానం లేదు. నేను దీన్ని బద్దలు కొట్టాలా ఖచ్చితంగా. కానీ ఇంత అరాచకం లేదులేండి, వాళ్ళు కూడా వాడుకున్నారు. మమ్మల్ని రానిలా, ప్రత్యేక హోదా ఉద్యమం చేసుకుంటామంటే మమ్మల్ని అయితే రానిలేదు. అమ్మ పెట్టదు, అడకతనే. ఇప్పుడు కూడా చూడండి మీరు, తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా వీళ్ళిద్దరి గురించి డిస్కషనే తప్పితే రాష్ట్రానికి సంబంధించిన పోలవరం గురించి డిస్కషన్ రాదు, ప్రత్యేక హోదా గురించి డిస్కషన్ రాదు, అక్కడ పోతున్నటువంటి విశాఖ ఉక్కు గురించి రాదు. ఇవి సమస్యలు కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దేవుడు స్క్రిప్టు, ఇటుపక్క ఏమైనా చంద్రబాబు నాయుడు నీ అవినీతి, ఇది మాత్రమే మీడియాలో అద్భుతంగా వీళ్ళిద్దరి వైరాన్ని బయట మాట్లాడుకుంటున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోతుంది. ఆ రోజు మీరు స్పెషల్ స్టాటస్ సంబంధించి మీరు ఉద్యమం చేశారు, బాగానే ఉంది. ఆ ఉద్యమం వెనకాల నిజం చెప్పండి, రాజకీయ పార్టీ లేరంటారా? దేవుడు సాక్షి, నేను వదిలేసి వచ్చానండి బీజేపీని. అవసరం లేదు, మీరు ఇంత అన్యాయమా? పరోక్షంగా టీడీపీ సపోర్ట్ చేయలేదా మీకు? నేను అప్పుడు కూడా చేయలేదుగా. ప్రత్యేక హోదా సంబంధించి మీరు చేసే ఇద్దరు ప్రత్యేక హోదా ఉద్యమంలోకి ఇద్దరిని లాక్కొచ్చా, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇద్దరిని ఉద్యమంలోకి లాక్కొచ్చా. మధ్యలో ఎందుకు వదిలేశారు మీరు? నేను ఎక్కడ వదిలేశాను? స్పెషల్ స్టాటస్ ఉద్యమం నేను ఎక్కడ వదిలేశాను? 14 నుంచి 19 వరకు మధ్యలో చేసిన ఉద్యమం లాగా తర్వాత కనిపించలేదు మీరు. 19 తర్వాత కనిపించలేదే. 19 తర్వాత కనపడినిస్తున్నా. అబ్బా, అక్కడ పోయి ఏదన్నా ఉద్యమం చేసే ఇది అసలు ఛాన్స్ ఉందా? అసలు పోలీస్ స్టేషన్లో పర్మిషన్లు ఇస్తున్నారా? అసలు మాట్లాడినిస్తారా? 14లో ఇచ్చారా? ఇంత 14లో ఇచ్చారా? మరి లేకపోతే నేను నిరాహార దీక్ష అలా చేస్తాను. అది సపోర్ట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు అప్పుడు. జైలు ఎత్తారుగా, నన్ను కూడా ఎత్తారు. విజయవాడ ఎత్తారు, గుంటూరులో. నేను ఎక్కడ పోతే అక్కడ ఎత్తేసారు. ఒకరోజు నైట్ అయితే నన్నును ఆయన మా పెద్ద ఆయన ఉన్నాడు చలసాని శ్రీనివాస్. ఒక విషయం చెప్పండి, ఆ రోజు మీరు అల్లిన కథ ఏదో ఉందో, కల్పిత కథ, గరుడ ఆపరేషన్ గరుడ అనేది, అది కట్టుకథే కదా, వాస్తవం జరగలేదు కదా? జరగట్లేదా? ఎక్కడ జరిగింది చెప్పండి. ఆ రోజు అది గనక ఓపెన్ అవ్వకపోతే చంద్రబాబు గారిని ఎప్పుడో ఎత్తేవాళ్ళు. అది వదిలేయండి. అది నిజమో కాదో అబద్ధమో మీరందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అన్యాయం చేసేవాళ్ళో దాన్ని బద్దలు కొట్టాం కాబట్టే
ఎస్, వాళ్ళు చాలా పథకాలు వేశారు, దాన్ని నేను అందంగా చూపించా బోర్డు మీద. ఆ బోర్డు అనేది ఎంతమందికి అవకాశంగా ఇప్పుడు మీరందరూ టీవీలో మార్నింగ్ న్యూస్లోనే నేను బోర్డులో పెట్టేసి మీరందరూ చెప్తున్నారంటే అదే దాని ఇంపాక్టే అది. నేను ఇప్పటికి కూడా చెబుతున్నా దైవ సాక్షిగా, నేను ఒక్కటి కూడా దాంట్లో అబద్ధం చెప్పాల. అద్భుతమైన సినిమా స్క్రిప్ట్ కదా అది. అరే స్క్రిప్ట్ అయితే అసలు స్క్రిప్ట్ అయితే ఇంకా అద్భుతం కదండి. స్క్రిప్ట్ అయితే ఓకే, నేను అదే చెప్పాను లాస్ట్లో, మీరందరూ స్క్రిప్ట్ అనుకుంటే ఓకేరా బాబు, నాకెందుకు గోల. ఆ స్క్రీన్ ప్లే సెంట్రల్ ఇన్వాల్వ్ అవుతుంది, ముఖ్యమంత్రి మీద దాడి జరగద్ది, ఆ దాడి వెనకాల మగ్న వ్యక్తి ఉన్నాడు, బీజేపీ సంబంధించి ఒక నాయకుడు. అసలు నేను ఎక్కడ ఏ రాజకీయ పార్టీ పేరు వాళ్ళ, మీరు సరిగ్గా చూడకుండా మాడుతున్నారు. మీరు చూసుకోండి, ఎవడన్నా నా మీద కేసు వేయగలడని చూసుకోండి. నేను కుట్ర జరుగుతున్న దాన్ని అందంగా బోర్డు మీద చూపించా. చాలామంది అబ్బో టీవీ ఛానల్స్లోనూ, మాకు ఇండస్ట్రీలో పోతు బొబ్బా చెట్టు ఒకటి ఉంది, ఓకే, ఓహో ఆయన కూడా. సరే, ఇప్పుడు మొత్తం మీరు సర్వే చూశారు సార్, సర్వే దగ్గర నా నేతృత్వం వహించాను, చెప్పను దాని గురించి అయితే నేను సరే ఓకే, ఇతమిద్దంగా చెప్పండి, 24లో సీఎం ఎవరవుతారు? టైం తీసుకోండి, పర్వాలేదు, ఇంకా 5 సెకండ్ ఆలోచించండి. అవసరం లేదు, అది నేను సర్వే తొందరలో రిలీజ్ చేస్తాను, ఎక్కువ రోజులు ఏం లేదు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో చేస్తున్నారు, నిన్ననే మొదలుపెట్టారు, నిన్ననే టీములు వెళ్ళి, అంటే నిన్న ఆదివారం వెళ్ళారు, రిలాక్స్ అయ్యారు, వాళ్ళ పొద్దున్నే మొదలుపెట్టారు. అది పక్కన పెడదాం. అంటే ఎలాగా ఇప్పుడు ఇది సార్ నేను అన్ని వివరంగా మీకు ఆ రోజున ఎట్లయితే మీకు చూపించానో అంతే అద్భుతంగా మీకు పూసగుచ్చినట్టు చూపిస్తాను. నేను మీకు అన్ని వివరాలు చెప్తాను. ఆ రోజు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది, ఆ 24 ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది అనేది. అది వదిలేండి, దాన్ని వదిలేద్దాం సార్. అది ఒక అద్భుతమైన స్క్రిప్ట్ అది, ఓకే, అది ఒక అద్భుతమైన స్క్రిప్ట్ మీ దృష్టిలో. నా దృష్టిలో ఒక అద్భుతమైనటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం. దాంట్లో 5% కూడా జరగలేదు కదా, ఆ కాన్స్పిరెన్సీ అనేది కళ్ళ ముందు ఎక్కడ కనబడింది కదా, ఎగ్జిక్యూట్ కాలేదు కదా ఎక్కడ. కాదు సార్, ఒక దోపిడీ జరుగుతుంది అన్నప్పుడు పోలీసులు తెలిస్తే ఏమైద్ది చెప్పండి. ఇంతకీ ఆ రోజు మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అనేది ఆ రోజు రివీల్ చేయలేదు, ఇప్పుడు రివీల్ చేస్తారో తెలియదు. నేను ఎందుకు చెప్పాలి సార్ మీకు అంటున్నా, మీకు ఎందుకు చెప్పాలి నేను? దానివల్ల మీకేమైనా నష్టం వచ్చిందా? ఎదవలందరితో కూడా మాటలు పట్టడం తప్పితే నష్టం ఏమైనా వచ్చిందా? ఒక ప్యానిక్ వాతావరణం క్రియేట్ అయింది కదా. ప్యానిక్ వాతావరణం క్రియేట్ అవ్వడం వల్ల ఏమైంది? ఆంధ్రప్రదేశ్ మీద దాడులు ఆగిపోయింది, లేకపోతే చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. సార్, ఇప్పుడు 3 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తాయా 24లో? కలిసి ఒక 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయా? నేను చెప్పను జాఫర్ గారు, నేను ఆ రోజు చెప్తాను మీకు అన్నిగా. అది పక్కన పెట్టేస్తే జాఫర్ గారు, ఇందాక మనం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం, మీరు డబ్బులు లేవు కదా అది ఇది అని అన్నారే. ఆయన డబ్బు అవసరం లేదు సార్, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది ఆయన దగ్గర, ఆయనే ఒక అద్భుతం. నేను చెప్తున్నా, ఆయన అదృష్టం అది. ఆయన పైనుంచి దిగొచ్చాడని నేను చెప్పట్లేదు. ఆయనకి భగవంతుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు, వరంతో పుట్టాడు ఆయన. చిరంజీవి గారికి కూడా లేని ఒక వరంతో పుట్టాడు ఆయన. అది గనక కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే ఇప్పటి నుంచి అయినా సరే పవన్ కళ్యాణ్ ఎప్పుడు మొదలు పెడితే అప్పుడే యుద్ధం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యుద్ధం మొదలు పెడితే అప్పుడే యుద్ధం, ఎవరితోనైనా సరే. ఆయన శక్తి ఆయనకి తెలియట్లా. ఇదేదో ఆయన నాది కాదు యూట్యూబ్ ఛానల్లో, నేను పోగడాల్సిన అవసరం నాకు లేదు. ఆ రకంగా భజంత్రి అయితే నేను అక్కడే ఈ పార్టీకి బీజేపీలో నా పొజిషన్ వేరే ఉండేది. నాకు ఆ ఆశలు లేవు, నాకు ఆ కోరికలు లేవు. పవన్ కళ్యాణ్ గారి ప్రాపకం కూడా నాకు వద్దు. 2024లో సీఎం అయ్యే అవకాశాలు పవన్ కళ్యాణ్ లేదంటారా? ఎక్కడ చిన్నపాటి అవకాశాలు లేవంటారా? ఏమండి మీరు ఏదో మనం డిస్కషన్ కోసం చూస్తారని మాట్లాడటం ఎలాగండి చెప్పండి సార్. మీరు ఒక చెట్టు పెద్దదవ్వాలంటే దాన్ని నాటాలా, దాన్ని పోషణ చేయాలా, ఆ పోషణ పోయే కొద్దీ దాన్ని కట్ చేస్తూ పోతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. పెరిగిన తర్వాత పెద్ద పెద్ద చెట్లు అయితే ఇంత అవ్వాలా, ఇది ఇంకా చెట్టు దశలోనే ఉంటుంటే అది ఎక్కడికి ఆ చెట్టు దశలోనే ఉంటుంది. మచిలీపట్నంలో మీటింగ్ అంటే ఎక్కడ ఒక్క వెహికల్ కూడా పంపల జనసేన నుంచి, ఒక్క గ్యాదరింగ్ కూడా చేయాల. నేను చెప్పిందే నా చెబుతున్నారు మీరు, మళ్ళీ నేను చెప్పిందే నేను చెప్తున్నారు మీరు. అది వీడండి జగన్మోహన్ మన
పవన్ కళ్యాణ్ గారు నా పార్టీని నేను నడుపుకోవడానికి డబ్బులు కావాలబ్బా అనే పదాన్ని వేడండి, మీ శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. అంటే ఎప్పుడు లేదండి ఆయన. ఇదే కాదు, మొదలుపెట్టినప్పుడు జనసేన పార్టీని హైటెక్స్లో మొదలుపెట్టిన రోజున ఎప్పుడు లేదు. మీరేంటి ఇవన్నీ ఏదో కొత్త మీరు కనుక్కున్నారు అన్నట్టు చెప్తున్నారండి జాఫర్ గారు. మీరేదో ఎంతో బందర్ మీటింగ్ ఒక అద్భుతంగా మీరు కనుక్కున్నాను నేను, ఇది నువ్వు ఎందుకు గమనించలేదు అంటారంటే, అరే నేను చెప్తున్నాను కదా సార్, సంస్థాగతంగా ఆ పార్టీని విస్తరించే దిశలో పని చేసుకోకుండా. అవును, ఈ 1 year సరిపోదంటారా? చాలండి, అలా సరిపోద్ది సార్. సార్ నేను చెప్తున్నా కదా, ఆయన గ్రౌండ్లోనే ఉంటే, త్రూఅవుట్గా గ్రౌండ్లోనే ఉంటే 29లో ట్రై చేసుకోవచ్చు సీఎంగా. ఆయన రోజు ఉండాలి గ్రౌండ్లోనే, రామారావు గారిలాగా, ఎన్టీ రామారావు గారిలాగా. అంత శక్తి స్థాయి ఉన్నవాడు, అంత ఇమేజ్ ఉన్నవాడు సార్. ప్రజలకు కావాల్సింది మనతో ఉండాలి ఈ మనిషి అని అనుకుంటారు సార్. వాళ్ళని ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు గెలిచిన తర్వాత అప్పుడప్పుడు వచ్చిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి, గెలవక ముందు నిరంతరం జనంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జనంలోనే ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ఉండగలిగితే అద్భుతంగా ఉంటుంది, సీఎం అవుతారు. అది మాత్రం నిజం. ఆ ఛాన్స్ ఉన్న వ్యక్తి ఆయన. అంతకన్నా ఎక్కువ మాట్లాడుకుంటే నాకు నేను ఎవరికి భజన చేయాల్సిన అవసరం అటు నుంచి రమ్మని చెప్పి కలిసి పనిచేద్దాం అంటే వెళ్ళి కలిసి పనిచేస్తారా పార్టీలోకి? ఎవడొద్దు అనుకుంటా అండి పవన్ కళ్యాణ్తో పని చేయడానికి. ఆయన అనుకోవాలి కానీ ఎవరితో నన్న పని చేద్దామా అని. ఆయనతో పని చేయమండి, ఎవడొద్దు అనుకుంటాడు చెప్పండి. అంత గుండెలు అభిమానం పెట్టుకొని. నాకు డబ్బు మీద వ్యామోహం లేదు సార్. నా పిల్లల కోసం హైదరాబాద్లో ఉన్నా, ఈ సంవత్సరంతో అయిపోద్దాం, నెక్స్ట్ ఇయర్ రేపు మార్చితో పిల్లలకి అయిపోద్ది, ఇక్కడ మా ఊరిని వెళ్ళిపోతా సార్. నాకు పెద్ద కోరికలు ఆశలు లేవు సార్. నర్సరావుపేటకా? నాకేం లేదు సార్, నాకు అంత ఆశలు లేవు. నాకు ఏదో కోట్లు సంపాదించాలి, పోయి భజన చేయాలి, నేను కొనుక్కోవాలి, టికెట్లు కొనుక్కోవాలి, నాకు ఆశ లేదు. అసలు ఏంటి మనం గారు, మీరు యాక్చువల్గా ఏం చేస్తున్నారు ఇప్పుడు? సినిమాలు చేయట్లేదు, పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు శివాజీ గారు. ఎలాగ మీ జనరల్గా కోట్లు సంపాదించే కూడా లేవు మీ దగ్గర? ముందు కూడా లేదు సార్. నాకేమి ఇన్కమ్ సోర్స్లు ఏమి లేవు సార్. సాధారణ ఇంట్లోనే ఉంటున్నారు. మీరు చూసారు కదా, నాది చాలా చిన్న లైఫ్ అండి నాది. నాకు అంత ఎక్కువ లేదు. సినిమా ఇచ్చింది అంతనే బతుకుతున్నాను. ఇంకా పిల్లలిద్దరిది ఆ చదువు అయిపోతే మా ఊరు పోతా. వ్యవసాయ పొలం ఉంది, 30 ఎకరాలు 28 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తామా, లేదంటే ఇంటికాడ ఇల్లు కట్టుకున్నాను, మంచి ఇల్లు ఉంది, ప్రాబ్లం లేదు. బతకడానికైతే బతకడానికి అందులేండి. మా ఆవిడ కూడా ఎంత కొంత తెచ్చుకుంది ఆవిడ. సో అది ఇష్యూ లేదు. నాకు నేను ల్యాండ్ రోవర్లు కోరుకోవట్లా. నాకు ల్యాండ్ రోవర్లు కోరుకోవట్లా. సామాన్యమైన జీవితం సార్ నాది. నేను ఎవరిని అడిగేవాడిని కాదు. సినిమా ఇచ్చి ఇప్పుడు సినిమా ఇచ్చిన ఎవడన్నా మంచి వేషం అయితే చేస్తాను. నేను అమెరికా నుంచి వచ్చేసారు కంప్లీట్గా. అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు కదా, నన్ను ఆపేశారు కదా వెళ్ళకుండా. నేనేదో నేరమో ఘోరమో చేసేసానని చెప్పి 3x3 బాగా ఇబ్బంది పెట్టేసింది కదా నన్ను. అందులో బయటకు వచ్చారు ఇప్పుడు. ఆ కేసులు గొడవల నుంచి బయటపడినట్టేనా? ఆ కేసు ఉన్నట్టుంది కదా, అంటే కోర్టు అయితే స్టే ఇచ్చేసింది, కేసు అయితే ఉంది, కొట్టేయలేదు. ఇప్పుడు సినిమాలు ఏంటి పూర్తిగా వదిలేశారా? వదిలేశారంటే నేను అడగలేను సార్. నేను పోయి నాకు సినిమా వేయండి అని నేను అడగలేను. నేను పనికి వస్తే ఇస్తారు కదా అని ఆలోచిస్తాను అంతవరకే. నాకు తెలిసిన మిత్రులకి ఏదైనా మంచి వేషం ఉంటే చేద్దాం అనుకుంటున్నాను అబ్బా అని చెప్పాను. వస్తే సరే సార్, ఏదైనా సరే ఇక్కడ ఉంటుంది సార్. మనం తినబుట్టిందంటే వస్తుంది. మీకు ఒకటి చెప్పనా, డబ్బు ఉంటే సుఖం ఉంటుంది అనుకుంటారు. డబ్బు ఉంటే టెన్షన్లు ఉంటాయి, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి. డబ్బు కావలసినంత సరిపోనుంటే హాయిగా ఉంటుంది జీవితం. అంతేగాని శుతిమించిన డబ్బు కూడా ప్రమాదం. ఎలా ఉంది లోకేష్ పాదయాత్ర? చూస్తున్నారు కదా అతను ప్రసంగాలు, ఇంతకుముందు ప్రసంగాలు, ఇప్పుడు ప్రసంగాలు. సార్ నేను ఒకటి చెప్తాను సార్, వారు పాదయాత్ర చేయాలనుకున్నారు, చేస్తున్నారు. నాకు అంతవరకే తెలుసండి. నాకు ఆ పాదయాత్ర బాగుందా బాగాలేదా, ఖచ్చితంగా అది పెద్ద రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఖచ్చితంగా ఆయన ఫాలోవర్స్ ఉంటారు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలని వెళ్తున్నాడు ఆయన, తెలుసుకుంటారు.
అంతవరకే నేను ఆలోచిస్తాను. అది పార్టీకి ఉపయోగపడుతుందా టీడీపీకి అది? సార్ పార్టీకి జగనే ఉపయోగపడతారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల వల్ల ఒక అద్భుతమైన సువర్ణ అవకాశాన్ని వదిలేసుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ అసలు గుర్తు కూడా రాదు తెలుగుదేశం పార్టీ అటువంటి అవకాశం ఇచ్చారు ఆయనకి. చేజేతులారా నాశనం చేసుకున్నాడు, చేజేతులారా. బేసిక్ ఏంటంటే అండి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ వేలో ఆలోచించుంటే ఈరోజు ఆయన అనుకున్న వైనాట్ 175 ఖచ్చితంగా జరిగేది. పాలసీల్ని పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా పనిచేసి ఉంటే ఆయనకి తిరుగుండేది కాదు. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019గా స్వయంకృతాపరాధాల వల్లనే తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయింది. నేను అదే చెప్తున్నా మీకు మళ్ళీ. అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి పాలన బాగలేదన్నారు, ఒక ఏంటి రీజన్? 1 2 3 4 అంటే ఏంటి? రెండండి, కామన్ మ్యాన్కి ఏమర్థం అవుతుందంటే, మేము తిరిగిన దాంట్లో ఇంతవరకే చెప్పగలను. కామన్ మ్యాన్కి ఏమర్థం అవుతుందంటే, ఏందబ్బా ఆయన పొద్దాకల ఏడ చూసినా పోలీసులు తెగబడతారు, ప్రజలకి నువ్వేం చేసినా చేయకపోయినా వాళ్ళకి ఒక్కపోత గురి చేయొద్దు. ఓమ్మో పోలీసు. ఇప్పుడు మేము ఉన్నామండి, ఉద్యమం వెళ్ళి అడిగితే, ఒక ప్రశ్నిస్తామని వెళ్ళి అడుగుతుంటే పోలీసులు వస్తారు ముందు. వాట్ ద హెల్? ఇంకా నీకును డిక్టేటర్షిప్కి తేడా ఏముంది? అంత ముందు సంగతి కూడా చెప్తున్నాను నేను, ఒక సంగతే చెప్పట్లా. ఇది మానుకోవాలి రేపు వచ్చే ప్రభుత్వాలు అయినా సరే. ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకత వస్తే చెప్పండి సార్ మీరు? ఏ ప్రభుత్వం మీద ఎందుకు వ్యతిరేకత వస్తే? మీరు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం వల్ల, పోలీసులను ప్రయోగించడం వల్ల, అయిన వాళ్ళకి కట్టబెట్టడం వల్ల, మీ ఎమ్మెల్యేలు అవినీతి చేయటం వల్ల, మీ మంత్రులు అవినీతి చేయటం వల్ల, ఇందుకే కదా అధికారం పోతుంది. ఈ రోజున మందు ఆంధ్రప్రదేశ్లో పిచ్చి మందు అమ్ముతున్నారు, పిచ్చి మందు అమ్ముతున్నారు, అనుమానమే లేదు. మందు, పిచ్చి మందు. ఈయన ఆరోగ్యశ్రీ ఇస్తున్నాడు అంటున్నారు కదా, ఆ మందు దాగి ఈ ఆరోగ్యశ్రీ తీసుకోవాలి. చివరికి ఎవరు లాభం పొందుతున్నారు ఇక్కడ? ఎవరు లాభం పొందుతున్నారండి? పబ్లిక్ లాభం పొందుతున్నారా? కార్పొరేట్ వాడు లాభం పొందుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు లాభం పొందుతున్నారు. ఇసుక అప్పుడు దోపిడీ జరిగింది, ఇప్పుడు దోపిడీ జరుగుతూనే ఉంది. ఇంకా ప్రజలకి ఏం వస్తుంది? ఇప్పుడు మీరున్నారు, ఆయన ఉన్నాడు, అన్న క్యాంటీన్ ఎందుకు తీసేసావా? రాజన్న క్యాంటీన్ నన్ను పెట్టు, రామారావు గారి పేరు తీసేస్తే నిన్ను ఎవడొద్దన్నాడు? ఇవాళ ఆ వ్యతిరేకత ఎంత ఉందంటే జిల్లాల్లో, అమ్మ ఒడిలు, బొమ్మ ఒడిలు, వీటితో పని కాదు, క్వశ్చనే లేదు. ఒక ముఖ్యమంత్రికి 1 year కాలం చాలా పెద్ద పీరియడ్ అండి. ఈ రోజు నుంచి మారినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత బెనిఫిట్ జరుగుద్ది. లేకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకోండి. ఫస్ట్ థింగ్, ఒక ముఖ్యమంత్రి పబ్లిక్గా ప్రెస్తో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి చూసాం మనం ఎప్పుడన్నా? 2014 నుంచి కానీ 19 నుంచి చూడలా. కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పెడతాడు ప్రెస్ మీట్లో. చంద్రబాబు నాయుడు గారు అయితే 24 hours ప్రెస్ మీట్లోనే కూర్చుంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. మీరెందుకు ప్రెస్తోని మమేకం అవరు? మీరెందుకు ప్రజా సంఘాలతోటి, మీరెందుకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయరు? మీరు తీసుకునే నిర్ణయాల మీద మీ సొంతమేనా? 41 మీటర్లకి నీ సొంతమా? తీసుకుంటావా నువ్వు డెసిషన్? 41 మీటర్ల పోలవరం ఓకే అని డెసిషన్ తీసుకుంటారా మీరు? అంత దమ్మా? ఏం తమాషానా? 41 మీటర్ల పోలవరం తీసుకోవడం అంటే తమాషానా మీకు? ఎవరిది? ఎవరు డెసిషన్ తీసుకుంటున్నాడు? నేను ప్రతిపక్ష పార్టీలను అడిగావా? లేదు అధికార పక్షం నీకు ప్రజా సంఘాలను కానీ రైతులు కానీ నువ్వు అడిగావా? చొక్కా పట్టుకొని నిలదీయొద్దు కేంద్ర ప్రభుత్వాన్ని? పోనీ ప్రతిపక్షం అని అడగొద్దు? పోయి పోరాటాలు చేయొద్దు అక్కడ? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ కూర్చోవద్దు? 41 మీటర్లు అయితే అదేంటండి, ఒక చిన్న గాబు లాంటిదండి, మన ఇళ్లలో వాడుకునే గాబులు లాంటిది, దేని పనికిరాదు అది. ఒక ఆయన అంటాడు మూలన పడేసిన ప్రాజెక్టు బయటికి తీసాము. ఏంది ఇది? మీకు ఒక విషయం చెప్పనా, మీరు ఎంత రాజకీయ నాయకులు ఎంత దోపిడీ చేసుకున్నా, పోలవరము అమరావతి కంప్లీట్ అయితే మీరు దోచుకున్నా దోచుకోవచ్చు, ప్రజలు బ్రహ్మాండంగా బతికేస్తారు మీరు దోచుకున్నా కూడా. ఈ 2 కంప్లీట్ చేయండి. శివాజీ గారు, యాక్చువల్గా మిమ్మల్ని అభిమానించి, మీరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు తెలంగాణ కూడా ఉన్నారు. సో తెలంగాణ గురించి ఏం మాట్లాడతారు శివాజీ గారు? తెలంగాణలో కూడా పోలీసు చర్యలు ఉన్నాయండి.
డెఫినెట్గా ఉన్నాయి. ఇది కాదండి ప్రజాస్వామ్యం. ఇది కాదండి. ఇది తెలంగాణలో కూడా ఎక్కడా కూడా అఖిలపక్ష సమావేశాలు నేను ఎప్పుడు చూడలే. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆయన ఒక కింగు, ఈయన ఒక కింగు, ఎవరుంటే వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారున్న కింగులానే చేశాడు, అప్పుడు కూడా కింగులానే జరిగింది, నేనైతే ఒప్పుకోను. ఆయన విజన్ ఉంది, విజన్ తోటి పనిచేశాడు, అది వేరే. కంపెనీలు తీసుకొచ్చాడు, ఉద్యోగ కల్పనకు ట్రై చేశాడు, అది వేరే. కానీ ఆయన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేదు, మంత్రుల్ని కంట్రోల్ చేయలేదు, అది నాకు నచ్చలా. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడుతాం. తెలంగాణలో 24 రిజల్ట్ ఎలా ఉండబోతుంది శివాజీ గారు? హంగ్ వస్తుందండి. హంగే పక్క. కాంగ్రెస్ బాగా పుంజుకుంది. బీజేపీ నాకున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పుడు కాంగ్రెస్తోనే ఫైట్ చేస్తుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడండి, రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు. ఎంతమంది కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారు? సార్ ఏం చేసినా సరే తెలంగాణలో గమనించింది ఏంటంటే కేసీఆర్ గారు కూడా స్వయంకృతాపరాధమే. చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నాడు ఆయన పరిపాలన విషయాల్లో. చాలా ఇప్పుడు దాన్ని ఏమంటారు సార్, రైతు బంధు కానివ్వండి, ఆయన మార్క్ పరిపాలన కొన్ని చేసిన మాట వాస్తవం. ఎవరు? కేసీఆర్. ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఇప్పుడు మన రిలీజ్ అయింది చూసారా, అది చాలా పెద్ద దెబ్బ. పేపర్ లీకేజ్ అనేది చాలా పెద్ద దెబ్బ వచ్చింది. ఈ వారంలో గ్రాఫ్ చాలా పడిపోయింది. అలాగే 2019 ఎలక్షన్ బిఫోర్ కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు జరిగాయి. అదొక్కటి కేసీఆర్ ప్రభావం చూపించదు, గెలిపించదు అని అన్నారు కదా. కేసీఆర్ గెలిచారు కదా. అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్ని గెలిచాడు. ఈయన వచ్చాడు, వచ్చాడు దొంగ, ఆంధ్ర దొంగ వచ్చాడు, అమ్మో మళ్ళీ మనల్ని ఇచ్చేస్తాడనేది కొంత ఆయనకి బెనిఫిట్ అయ్యి గెలిచారండి, అనుమానమే లేదు. సార్ ఎవరు కూడా సార్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేను వీళ్ళని భలే మాయ చేస్తున్నాను నేను ఎక్కడైతే అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో కూర్చోవాల్సిందే ఆ తర్వాత ఎలక్షన్లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాయలో ఉన్నాడు, ఆయనకు తెలియట్లా. తెలంగాణ గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు తెలంగాణలో హంగ్ వస్తుంది అంటారా? పూర్తిగా ఖచ్చితంగా హంగ్ వస్తుంది. హంగ్ ఏ పార్టీకి లీడ్ వస్తుంది? కేసీఆర్కేనా? కేసీఆర్ గారికి ఎక్కువ లీడ్ ఉంటారు. ఉండొచ్చు నేను అనుకున్నాను కాంగ్రెస్ బిట్వీన్ కేసీఆర్ మధ్య. అంటే అప్పుడు సీఎం ఎవరు? మళ్ళీ కేసీఆర్నా? ఏమో తెలియదు. ప్రెడిక్షన్స్ అంతా మీ ఫ్రెండ్ రేవంత్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? రేవంత్ ఛాన్స్ ఉంది సార్. సీఎం అయ్యే అవకాశాలు ఛాన్స్ ఉంది సార్. అంటే అప్పుడు కేసీఆర్ సపోర్ట్ చేస్తారు రేవంత్కు? ఏమో పరిస్థితులు ఎలా వస్తాయి ఎవడే తెలుసు. లేదా రేవంతే కేసీఆర్ సపోర్ట్ చేస్తాడేమో ఆయన రేవంత్ అన్న, లేదంటే కేసీఆరే బీజేపీకి ఇచ్చేది ఏంది బీఆర్ఎస్ కదా, రేపొద్దున అక్కడ ఎక్కడ కుదిరితే కాంగ్రెస్కే ఇస్తారేమో. హంగ్ అయితే వస్తుంది సార్. హంగ్ వస్తుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగితే ట్రయాంగిల్ ఫైట్ అనేది తక్కువే ఉందండి. ట్రయాంగిల్ చతుర్ముఖ పోటీ కదా. మళ్ళీ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా బీఎస్పీ పాపం ఆయన్ని అదే మీరు అన్నారు కదా, ఇక రెండు బలమైన పార్టీల మధ్య మూడోది ఎదగాలంటే దానికి ఇంకా చాలా శక్తి కావాలా, అది సరిపోదు. అంటే మంచి కదా ప్రవీణ్ కుమార్ గారు. కాదు సార్, సక్సెస్ఫుల్ ఆఫీసర్, కొంత సోషల్ కాన్షియస్, కొన్ని సంవత్సరాల తర్వాత ఓ శక్తిగా మారొచ్చు ఆయన. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత శక్తిగా మారచ్చు. ఇప్పుడు కష్టం అంటారా? ఇప్పుడు కష్టం. ఓకే, అంటే మనం చూస్తున్న దాని ప్రకారం అండి, మనమేమి జ్యోతిష్యం చెప్పట్లేదు. జనరల్గా అంటే శివాజీ గారు అంటే మీకు సఫాలజిస్ట్ పాత్ర కూడా ఉన్నారు కాబట్టి ఒక అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలు ఏకధాటి మీద కాకుండా డిఫరెంట్ పాయాల్లో ఉంటే అది అధికార పార్టీకి లాభం చేకూరుస్తుంది అంటారు కదా. మరి అంతే కదండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, ఇక్కడ షర్మిలమ్మ వచ్చింది రెడ్ల ఓట్లు చీల్చేస్తుంది, దాన్ని కేసీఆర్ గారు పెట్టారు, ఇట్లా అన్ని రకరకాలుగా అనుకుంటా ఉన్నారు కదా. ఖచ్చితంగా 4-5 పోటీ చేయటం వల్ల కొన్ని ఓట్లు కొంతమందికి చీలి లాభం జరుగుద్ది, అలా కొన్ని చోట్ల జరుగుద్ది ఖచ్చితంగా. మీకు తెలంగాణ ఎలక్షన్లో మీకు ఒకటేసారి డిసైడ్ ఫ్యాక్టర్ ఈరోజు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ సిటీ అండ్ ఖమ్మం, నిజామాబాద్, ఈ 3 జిల్లాలు, ఈ 3 ప్రాంతాలు రేపు పొద్దున ఎవరిని అధికార పీఠంలో కూర్చోబెడితే డిసైడ్ చేస్తాయండి. ఎందుకన్నారు ఖమ్మం? ఎందుకన్నారు? హైదరాబాద్ సిటీ ఓకే, మైగ్రెంట్స్ ఉంటారు చేస్తారు. ఖమ్మం ఎందుకన్నారు? ఖమ్మం కూడా కాంగ్రెస్ పట్టు బాగా ఉందండి. నల్గొండలో కొన్ని ప్రాంతాలు, బట్ నల్గొండలో వీళ్ళెదురు కొట్టుకుంటున్నారు కదా. అప్పుడు టీడీపీ కూడా ఒక ప్లేయర్గా ఉంటుందా, లేకపోతే సపోర్ట్ చేసి వదిలేస్తుందా టీడీపీ కూడా మంచి? అదే చెప్తున్నాను కదా మీకు, ఈ విధంగా జరిగినప్పుడు కాంగ్రెస్కి చాలా ఫెచ్చింగ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని అని చూడండి, ఇప్పుడు ఒక నిమిషం, ఈ విధంగా టీడీపీ, షర్మిలమ్మ, ఆయన బిఎస్ ఆయన జరిగినప్పుడు కాంగ్రెస్కే ఫెచ్చింగ్ అయ్యింది. చాలా మంది ఏమంటున్నారు, ఆయనకు ఫెచ్చింగ్ అవుద్ది కదా అని అంటున్నారు. అంతే కదా. కాంగ్రెస్కున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రేపు పొద్దున ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది,
ఇది పెద్ద అడ్వాంటేజ్ అవబోతా ఉంది వాళ్ళకి. రేపు పొద్దున రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చి కూర్చున్నారంటే ఖచ్చితంగా ఈసారి వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఆ దిశగా ఎందుకంటే ఇవన్నీ అప్పుడు మ్యాటర్స్ అవ్వవు, కానీ ఫైనల్ మ్యాటర్ వచ్చి మాత్రం అయ్యేది ముఖ్యమంత్రి ఎవరు అనేది మాత్రం సిటీఏ డిసైడ్ చేస్తుంది. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది కదా శివాజీ గారు. చీలేదు సార్, మీరు చీలిద్దని ఎట్లా అనుకుంటారు? ఏమో చీలి ఒకటికే పడవచ్చుగా. ఇప్పుడు షర్మిలమ్మ ఆమె కాంగ్రెస్ ఓట్ బ్యాంక్కి చీలిస్తుంది, అది ఎవరికి రేవంత్ రెడ్డికి మైనస్ అవుతుంది. అదేవిధంగా ఈయన అనుకుంటారు షర్మిలమ్మ వచ్చింది కాబట్టి ఆల్రెడీ చీలి రెడ్ల ఓట్లన్నీ చీలి టీఆర్ఎస్కి పడితే అది కాంగ్రెస్కి పడవచ్చుగా. రెడ్లంతా కూడా టీఆర్ఎస్లో ఉన్నారుగా, కాంగ్రెస్కి పడవచ్చుగా, కాంగ్రెస్ ప్లస్ అవ్వచ్చుగా. లేదండి, కాంగ్రెస్ ఈసారి గట్టి స్టేక్ అండి. ఇక్కడ మీరు తక్కువ అంచనా వేయద్దు. అంటే ఎవరు సీఎం అవుతారు ఇవన్నీ పక్కన పడేయండి. కాంగ్రెస్ గట్టి బాగా స్ట్రాంగ్ అయింది. గత 2-3 నెలల నుంచి చాలా స్ట్రాంగ్ అయింది పార్టీ. కానీ శివాజీ గారు మొన్న మీరు డైరెక్ట్ గాంధీ భవన్కి వెళ్ళి ఒక ప్రసంగాలు చేశారు. నెహ్రూ కుటుంబం మీద, గాంధీ కుటుంబం మీద ఒక అభినందనలు, ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఏంటి ఇక్కడ? నేను రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయలేదండి. నేను సపోర్ట్ చేసింది రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి. నేను అదే చెప్పాను, నేను ఏ పార్టీకి అఫిలియేషన్ లేను. అంటే డెమోక్రసీని ఇంత దారుణంగా అబ్యూజ్ చేస్తున్నప్పుడు బాధేసింది. ఆ కుటుంబం చరిత్ర ఒక 3 రోజుల పాటు చదివాను నేను. మన ఆంధ్రాలో ఒకడు ఉన్నాడు జర్నలిస్టు, కసాయి అని ఒకడు ఉన్నాడు. వాడంత నీచుడు నేను ఈ భూమి మీద చూడలా. ఎందుకంటే గాంధీ నెహ్రూలను కూడా విమర్శించే స్థాయి వాడి జర్నలిజం. అంటే వాడు ఏ స్థాయిలో మనిషో వాడు. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్కి కొంచెం సపోర్ట్ చేస్తూ పోతారా శివాజీ గారు? సార్ నేను అంటున్నాను, బీజేపీకి వ్యతిరేకంగా ఎవరికైనా చేయొచ్చు సార్. ఇవాళ అది పరిస్థితి. ఎంత దారుణంగా వీళ్ళంటే రేపు పొద్దున టోల్ ట్యాక్స్లు పెంచుతారంట. టోల్ ట్యాక్స్లు ఎవడియండి? ఆల్రెడీ జాఫర్ అనే కంపెనీకి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవడానికి జాఫర్ రోడ్ వేసినందుకు అతనికి ఒక అమౌంట్ క్రియేట్ చేసి ఇచ్చేశారు. అతనికి లాభంతో సహా కలిపి మీరు టోల్ నిర్ణయించారు ధరని. మళ్ళీ ఇప్పుడు పెంచుతారంటే జాఫర్కి మీరు మేలు చేసి జాఫర్ నుంచి మీరు లంచం తీసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ ప్రజల మీద రుద్దుతారా? గ్యాస్ ఇలాగే చేస్తున్నారు. ఇది పక్కన పెడితే మీ నాన్నగారు మీకు ఏదైనా ఆస్తి ఇచ్చిపోతే ఆ ఆస్తిని మీరు ఇప్పుడు అమ్ముకుంటే ఎమ్మటే ఇల్లు కొనుక్కుంటే నీకు ట్యాక్స్ ఉండదు. ఇల్లు కాకుండా మళ్ళీ ల్యాండ్ కొనుక్కున్నావు అనుకో, నువ్వు 30% ట్యాక్స్ కట్ట. క్యాపిటల్ గెయిన్స్ 10% ఉండేది, 30%. మహాతల్లండి అమ్మ నిర్మలా సీతారామను దోపిడీ అండి, దేశాన్ని దోపిడీ చేసి మరి ఎవరి చేతుల్లో పెడుతున్నారో తెలియదు. కానీ గ్యాస్ బండల దగ్గర నుంచి మీరు ఏదైనా తీసుకోండి. ట్యాక్సులు అయితే కార్పొరేట్ ట్యాక్సులు అండి, వాళ్ళు చచ్చిపోతున్నారు సార్. నేను చిన్న చిరు వ్యాపారస్తులు అందరూ కూడా చస్తున్నారు. ఈ ఓటంతా ఎందుకు పట్టలేదు వ్యతిరేకంగా అంటే ఈవీఎంల దగ్గర పోయి ఆగుతుంది మళ్ళీ. ఏమంటే ఇప్పుడు బీజేపీని కూడా ఈ కొట్టుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఆల్రెడీ అరవింద్ గ్రూప్ ఒకటి, ఆల్రెడీ ఈటల రాజేంద్ర గ్రూప్ ఒకటి, ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ గ్రూప్ ఒకటి, డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. నాకు అంత లోతుగా తెలియదు జాఫర్ గారు. ఏం చేసినా కూడా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య సార్. అంతేనా? నాకు అనిపించింది. నా అభిప్రాయాన్ని వాళ్ళు అంగీకరించకపోవచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తా. నాకున్న అభిప్రాయం ఇది. సినిమా ఇండస్ట్రీని బ్లాంక్ చేసే వ్యక్తిగా అడుగుతున్నాను. ఈసారి టాలీవుడ్ ఎవరు సపోర్ట్ చేస్తారు తెలంగాణలో? మీరు అందరూ అనుకుంటారు సార్, ఎవరు చేయరు సార్. అంతా భయంలో బతుకుతుంది ఇప్పుడు ఇండస్ట్రీ. ఏదైనా అరిటాకు బతుకు, వాడు తిడతాడో ఈడు తిడతాడో, వాడు వచ్చేడతాడు ఈడు వచ్చేడతాడు, ఇవన్నీ ఉంటాయి సార్. అదే మీరు విస్తృతంగా సిటీ స్థాయిలో ఊహించుకుంటే మాత్రం అక్కడ ఎవడు గెయిన్ చేసుకోగలది అంటే 2 ఆలోచనలు రావచ్చు. సిటీలో కేసీఆర్ మరి ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నది కదా అని ఒక ఆలోచన రావచ్చు. ఏంటి మొన్నటిదాకా బీజేపీకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ ఈసారి కాంగ్రెస్కి వేస్తారేమో అనుకున్నారు ఆ మధ్య. ఇప్పుడు బీజేపీకి దూరంగా అయిపోయాడు. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. సో కొంచెం గమ్మత్తైన ఎలక్షన్ తెలంగాణలో. ఈ మధ్య కవిత మీద కేసులు పెట్టడం ఇవన్నీ ఏ కోణం నుంచి చూస్తారు మీరు? సార్ ఎన్ని చెప్పినా బీజేపీ వాళ్ళు ప్రతి చోట అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు సార్. కవిత మేడం ఏం చేశారు, వాళ్ళ వ్యాపారం ఏంటో అంత లోతుగా నాకు తెలియదు. కానీ బీజేపీది మాత్రం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తొక్కుదామని చూసేటటువంటి పరిస్థితే. నాకు వాళ్ళ పరిపాలన గురించి, బీఆర్ఎస్ పరిపాలన గురించి కానీ నాకు కవిత గారి వ్యాపారం నాకు తెలియదు. కానీ బీజేపీ దృక్పథం అంతా కూడా ఆల్వేస్ హౌ టు టేక్ అడ్వాంటేజ్. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో
ఉండే రాజకీయ పార్టీలు ఒక 35 వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. ప్రజల అవకాశం, పార్టీలు రావసరం, ప్రజలు ఈసారి చూపిస్తారు. ఆ ప్రజల్ని లీడ్ చేసే ఒక నాయకుడు ఒక అవసరం లేదు సార్, అవసరం లేదు. ఆటోమేటిక్గా నిలబెడతారు ఆ పార్టీని, నాయకుడిని. ఇదైతే నిజం. ప్రజలను తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ లీడర్లందరూ కూడా ఒక్కడ కూడా పనిచేయలా, పారిపోయారు. పారిపోయిన తర్వాత గుద్దుకున్నారు వైసీపీ వాళ్ళు, అంతేగాని జనమేమి వేయలా. వేసారండి, ఎవడో ఒకటి ఉంటాడు కదా, 5 ఏళ్ళు ఉంటారు, కానీ వేస్తే వేసి ఉండొచ్చు. ఆ మాట కూడా నేను ఎందుకు అనాలా, వేస్తే వేసి ఉండొచ్చు. కానీ ప్రతిపక్షం నిలబడలే, అక్కడ నిలబడలేకపోయింది. ప్రతిపక్షంలో పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు తప్ప ఎవరు నిలబడలేదు ఆడ. ఇంకా ప్రతిపక్షం ఎవరయ్యా అంటే మొన్న ఊపు వచ్చే వరకు వీళ్ళకి కొలికిపూడి శ్రీనివాసు, శివాజీ, రఘురామకృష్ణరాజు, చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రతిపక్షం. ఇప్పుడు ఊపు వచ్చింది కదా, తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చింది, మొత్తం ఆఫీస్ అంతా కళకళలాడుతూ ఉంది. ఇప్పుడు దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకుంటుంది అనేది ఇప్పుడు పెద్ద సవాల్ ఆ పార్టీకి. ప్రజలు గమనిస్తూ ఉంటారు, అది మర్చిపోకూడదు. అంటే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు నిశ్చితంగా విమర్శలు చేస్తున్నారు కదా, మీరు ఏ కోణం నుంచి చూస్తారు? ఆయన ఒక పెద్ద గుదిబండ సార్ ఆంధ్రప్రదేశ్కి. ఎప్పుడైనా నాయకుడు అనేవాడు ఏంటి, అసలు ఒక మనిషి అనేవాడు ఎస్ నేను సపోర్ట్ చేస్తున్నాను, లేదు నేను చేయను, లేదు నేను ప్రజలతో ఉంటాను అని చెప్పుకోవాలి. ఎట్లా కాదు, నేను ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తాను, ఏదో ఒక రోజు జగన్ నాకు పదవి ఇవ్వడా అనే మోడ్లో ఆయన అన్ని. అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలవకుండా పవన్ కళ్యాణ్ గారు మీరు తోపండి, మీరు తురుముకానండి, మీరు అసలు అద్భుతం అండి, మీరు లేకపోతే లేదండి, మీరు జాగ్రత్తండో చూసుకోండి చంద్రబాబు నాయుడిని, నీకెందుకయ్యా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్లగాడా, ఆయన తెలీదా? ఆయన 15 ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తున్నాడు కదా ఆయన కూడా. అంటే మీరు ఉండవల్లి గారికి ఇలా ఎందుకన్నా నాకు తెలియదు. సహజంగా మంచి హానెస్ట్ అని అంటారు కదా చాలా. హానెస్ట్గా ఉన్నాడు, ఎప్పుడు అలా మాట్లాడండి. ఆయన రాజశేఖర రెడ్డి గారి సంతాప సభలో మాట్లాడాడు కదా, నా పని రాజశేఖర రెడ్డి గారిని పొగట్టమేనండి, ఆ విధంగా నాకు పదవి వచ్చిందండి అని చెప్పించాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విమర్శిస్తున్నారు కదా. అన్ని అబద్ధాలే, నమ్మొద్దు. ఆయన మాట్లాడే ప్రతి మాటకి ద్వంద్వార్థాలు ఉంటాయి 100%. అతను ఎలాగంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మా అబ్బాయి తప్పు చేశాడు అనుకోండి, దొంగ ఉడక బుద్ధి లేదు ఎట్టబోయా బయటికి అని ముందే నేను కొట్టాను అనుకోండి, అవతల విమర్శించరు. ఆ పద్ధతి అతనిది. ఇంకోటి మీరు అడిగారు కదా జాఫర్ గారు ఇందాక, ఇప్పుడు ఉండవల్లి గారి గురించి. ఆయన సీనియరు, ఆయన గురించి నేను తక్కువ మాట్లాడటం అని కాదు, కానీ వీళ్ళందరూ ఆయన జేపీ గారు ఒకడు, ఈయన వీళ్ళంతా టీవీల్లో కూర్చొని భాష్యాలు చెప్పేవాళ్ళు, కానీ గ్రౌండ్లోకి వచ్చి మనకు చెప్తారు మనం ఎలా జీవించాలి, మనం ఎలా బతకాలి, సంస్కరణలు ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, మనం ఏ విధంగా పోరాడాలి. నువ్వేంటరా మాకు చెప్పేబోతు, నువ్వు రోడ్డు మీదకి రా, వచ్చి మా అందరికి మార్గదర్శకుడు అవ్వు. అవి చేయకుండా టీవీలో ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత జేపీ పలుకులు ఇట్లా అంటే నేను అనేది అవహేళనగా మాట్లాడటం కాదు, మీరు ఈ సోది ఆపండి అయ్యా, ప్రాక్టికల్గా రండి, గ్రౌండ్కి రండి. మీరు అంతా నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద అభిమానం ఉంటే గ్రౌండ్లోకి రండి. రేపు పొద్దున 41 మీటర్లకు కుదించడానికి ప్రయత్నం జరుగుతోంది, పోరాడదాం రండి, మీరంతా రండి, రోడ్డు మీద నిలబడదాం. కొట్టమనండి జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కొట్టమనండి. జనాన్ని ఎంతమందిని కొడతారు, ఎంతసేపు కొడతారు? రేపు 24లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటే మీరు అనుకుంటున్నారు? అంటే మీ మనసులో వేరే పార్టీ ఏమైనా పక్కన పెట్టి చెప్పండి, న్యూట్రల్ పర్సన్గా. నాకు అస్సలు ఎవరు వచ్చినా నేను పోయి చేయి చాపేది లేదు సార్. కాదుగా చెప్తున్నా, నీకు ప్రాక్టికల్గా చెప్తున్నా, ఏం జరుగుతుంది, ప్రజల ఆలోచన ఎలా ఉంది. మేము గత సంవత్సర కాలం నుంచి చదువుతున్నటువంటి ఈ పరిస్థితులన్నిటి మీద నాకున్న చిన్న అవగాహన చెప్తాను మీకు. ప్రజల్లో ఉన్న భావం కూడా ఉంది ఇందులో. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు మెజారిటీ ఎమ్మెల్యేలు కానివ్వండి,
మంత్రుల్లో మెజారిటీ మంత్రులు కానివ్వండి 2014 నుంచి వీళ్ళు చేసిన బాటలోనే 2019 నుంచి వైసీపీని మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ అరాచక పర్వం నడుస్తూనే ఉంది, ఎక్కడ ఆగల. ముఖ్యమంత్రులు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళేదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుందాం అనుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో 2023 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఒకవేళ ఈ రెండు కలిసి కానీ వీళ్ళు మళ్ళీ పాత వాళ్ళకే, పాత ఎమ్మెల్యేలు లేదు ఒక కొత్త నినాదం తీసుకొచ్చి మేము కొంత పర్సెంటేజ్ అంతా కూడా ఒక 50% మంది కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పి, ఈ కొత్త వాళ్ళు ఎవరయ్యా అంటే పాత వాళ్ళ వారసులు. మీరు పాత ఎమ్మెల్యే అనుకోండి, మీ కొడుకు ఇప్పుడు కొత్తవాడు అవుతారు, అట్లెట్లా అవుతారు? తెలియదా ఏంది? లోకల్లో ప్రజలకు తెలియదా? వీళ్ళని కనుక తీసుకొచ్చేటట్టయితే ఫలితాలు ఎవడో ఊహించలేడు. ఎందుకంటే ఇద్దరు ఎవడైనా ఒకటే కదా. ఆయన చేసిన అరాచకం గుర్తుంది, వీళ్ళు చేస్తున్న అరాచకం గుర్తుంది. రెండిట్లో ఏంటి? ఈ రెండిట్లో ఎవడైనా ఒకటి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అయినా ఒకటి. మారండి అని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్లో తీర్పు ఇచ్చారు ప్రజలు. మారాల్సిన బాధ్యత ఆ బాలు తెలుగుదేశం జనసేన కోర్టులో ఉంది ఈ రోజున. నమ్మక ద్రోహం కాదంటారా అది? ఎమ్మెల్యే ఈ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల చేసిన ఆనం రామనారాయణ రెడ్డి సస్పెన్షన్ గురయ్యారు కదా, అదేవిధంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎటువంటి కోడింగులు చేయటానికి ఎలక్షన్ కమిషన్కి హక్కు ఉంటుంది, కానీ రాజకీయ పార్టీకి ఎక్కడా కూడా మేము ఇక్కడ పిన్ను పెట్టాము, దీన్ని ట్రాక్ చేసాము, దీనికి పెట్టామని చెప్పి ఇది ఖచ్చితంగా ఎవరేసారో తెలియదు. ఆ ఎమ్మెల్యేలు అసంతృప్తం అన్నమాట వాస్తవం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ఎమ్మెల్యేలను కలిసింది చాలా తక్కువ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం చంద్రబాబు నాయుడు గారు కనీసం 5 ఏళ్లలో 5-6 సార్లు కలిసి ఉంటాడు ఎమ్మెల్యే. ఈయన 40-50 మందిని ఇప్పటివరకు మొహాలు కూడా చూడలేదంట ఎమ్మెల్యేలని. ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టేసి, అసలు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒక రాజకీయ పార్టీలో ఒక ముఖ్యమంత్రి ఒక చైర్లో కూర్చొని 150 మంది ఇలా కూర్చున్నారంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అర్థమైపోయింది ఇది కింగ్డమా? రాజకీయ పార్టీలో సీనియర్లు ఉంటారు, పొలిట్ బ్యూరో మెంబర్స్ ఉంటారు, అందరిని కేసీఆర్ని చూడండి ఎంత అద్భుతంగా అందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడతాడు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు అలా ఒక్కడే కూర్చొని అలా ఏం సంకేతం వెళ్ళొద్ది? నేను మీరు ఇందాక అన్నారే జనసేన పార్టీ విషయంలో కూడా నేను అంటాను, పవన్ గారు అలా కాదు, మీరు దూరంగా ఉండకండి, మీ పార్టీ లీడర్స్తో మమేకం అవ్వండి, వాళ్ళలా కూర్చోండి, సపరేట్గా వద్దు. అక్కడే ప్రాబ్లం అవుతుంది, అక్కడ మీరు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నేను ఇవన్నీ ఆయనకి హుందాగా వెళ్ళి సపరేట్ చెప్పొచ్చు, నాకు కలిసే అవకాశం లేదు. నేను అంటున్నాను ఇది మంచి పోకడ కాదు. ఎమ్మెల్యేలు వాళ్ళ బాధలు చెప్పుకునే అవకాశం లేని ముఖ్యమంత్రి, మినిస్టర్లు వాళ్ళకి ఎటువంటి ఇది లేని ఒక పరిస్థితులు కల్పించినప్పుడు కలిసి డిస్కస్ చేసేది. పొలిట్ బ్యూరో అంటే ఎలా ఉండాలి? పొలిట్ బ్యూరో అంటే ప్రశ్నించే విధంగా ఉండాలి. 5వ తరగతులు 4వ తరగతులు చదువుకున్నాడు పొలిట్ బ్యూరోలో ఉంటే ఇంకేంటండి ఆ రాజకీయ పార్టీలు చేసేది? ఇక్కడ ఎవడు ఇక్కడ అంత పెద్ద కాదు, దీన్ని పార్టీల్ని రక్షించాలంటే కులాలు అంత పెద్ద ఎన్టీ రామారావు అనే దేవుడినే పక్కన జరిపితే చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేశారు. ఇక్కడ ప్రజలు అమాయకులు కాదు, దయచేసి అర్థం చేసుకోండి, డ్రామాలు దొబ్బకండి. మిడిమిడి జ్ఞానంతో డబ్బే పరమావధిగా ఉండే కొంతమంది జర్నలిస్టులు చెప్పిన మాటలు వినకండి. వాళ్ళు జర్నలిస్టులు కాదు, నిజాయితీగా జర్నలిస్టులు, వాళ్ళ బ్రతుకులు అలాగే ఉన్నాయి పాపం. కొంతమంది ఉన్నారు వెన్నుపోటు జర్నలిస్టులు ఉన్నారు, ఇలాంటి వెధవల్ని తెన్నింటి వాసాలు లెక్కబెట్టే వెధవల్ని ఇలాంటి మాటలు నమ్మి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంకృతాపరాధం తప్పితే జనం ఏమీ ఆయన తిరస్కరించలా. ఆయన స్వయంకృత అపరాధాలతోటి తిరస్కరింపబడుతున్నాడు. కానీ మళ్ళీ చెప్తున్నా, 1 సంవత్సర కాలం ఉంది ఒక ముఖ్యమంత్రికి, ఇది చాలా పెద్ద కాలం, ఇది చాలా పెద్ద సమయం. ఒక ముఖ్యమంత్రికి 1 సంవత్సర కాలం. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, డిసైడ్ యూ వాంట్ టు సిట్ దేర్ ఆర్ యూ వాంట్ టు గెట్ అవుట్. అది మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఇది నిజం చెప్తున్నా. ఎంత సార్, జగన్మోహన్ రెడ్డి గారింటికి ఈ రోజున 1 లక్ష రూపాయలు ఫుడ్ తీసిపోతానండి, లేదు చంద్రబాబు నాయుడు గారింటికి 1 లక్ష రూపాయల ఫుడ్ తినగలవా? ఎవరి కోసం సంపాదిస్తున్నారా మీరు? ఎవరి కోసం ఇన్ని 100,000 కోట్లు? మీకు ఒక విషయం తెలుసా అండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ జిల్లాల్లో కానీ యావత్తు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి
సంపద అంతా కూడా పొలిటికల్ లీడర్స్ జేబుల్లోనే ఉందండి. ప్రజల సంపద అంతా కూడా పొలిటికల్ లీడర్స్ జేబుల్లో ఉంది. ఇది మాత్రం కఠోరమైన వాస్తవం. ఇది కూడా గడిచిన 25-30 సంవత్సరాల నుంచి జరిగినటువంటి దోపిడీ ఇదంతా. అంటే ఇవన్నీ మీరు బయట ఉండి మాట్లాడుతున్నారు. మరి మీరు ఎందుకు పార్టీ లోపలికి వెళ్ళి ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో పోటీ చేసేందుకు మాట్లాడారు? ఎవడు సార్ ప్రశ్నిస్తే అడుగుతాడు? ఎవడు సార్ ఒప్పుకుంటాడు? ఎవడుంటాడు సార్? ఒక నాయకుడు ఉంటే వాడి బామ్మర్దో వాళ్ళ ఆవిడ తాలూకునో లేదంటే ఆ లీడర్ కొడుకో వీళ్ళే కదా సార్ నడిపే ఈ పార్టీలని. ఎవరు సార్? ఎక్కడ సార్ ప్రజాస్వామ్యం ఉంటుంది? మారిపోయింది సార్. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ప్రజల్ని కూడా ఏ విధంగా తయారు చేశారంటే ఆడికి ఏముందా, ఆడు చెప్తాడు, డబ్బులు పెట్టకుండా డబ్బులు లేకుండా ఎట్ట నడుపుతారు పార్టీ, ఇలా మాట్లాడే జనం వచ్చేసారు. ఇలా తయారు చేశారు సమాజాన్ని వీళ్ళు. ఈ మార్పు కనుక రాకపోతే రేపటి రోజున ఇవాళ మీకు ఒక విషయం తెలుసా, గ్రామాల్లో ఎంత అద్భుతమైన గ్రామాలని మొత్తం మందు బానిసలు చేశారండి. మందు బానిసలు సార్. పక్కింటోడు మనతో సరిగ్గా మాట్లాడట్లేదు సార్, ప్రేమగా మాట్లాడుకునేది లేదు సార్. పల్లెటూరు అంటే ఆప్యాయతలు అనురాగాలని ఉగాది సంబరాల్లో వీటిలో చెప్తూ ఉంటారు. అబద్ధం లేదు, పోయింది అదంతా. ఊళ్ళల్లో ఒకడికోడు మాట్లాడుకునే పరిస్థితి లేదు. మందు ఇస్తే ఒక మాట, మందు లేకపోతే ఒక మాట. కంప్లీట్గా రాష్ట్రం మొత్తం కూడా మందు వల్ల నాశనం అయిపోయింది సార్. అది ఏ రాజకీయ పార్టీ ఉన్నా మందు అనేది ఊరు నుంచి తరిమేస్తే తప్పితే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అవకాశం ఉంది. మందుని రద్దు చేయమనండి, ఏమో మళ్ళీ గెలుస్తాడు. మందుని రద్దు చేయమనండి, ఎంత సార్ 20,000 కోట్ల 25,000 కోట్ల ఆదాయం దాని గురించి. జిఎస్టీలు సిఎస్టీలు డబ్బులు వచ్చేస్తున్నాయి. ఎందుకు సార్? ఎందుకు ఇంత దోపిడీ? ఎందుకు ప్రజల్ని? ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, రాబోయే రోజుల్లో ప్రజలు ఈ దిశగా గనక ఇప్పుడు ఒక సినిమా ఫంక్షన్ నాకు అన్నం పెట్టింది, సినిమా ఫంక్షన్ జరుగుతుందంటే అబ్బాబ్బా బానిసత్వం ఏమురా, హీరోలు బానిసత్వం, నాయకులు ఒక చిరంజీవి ఒక చంద్రబాబు నాయుడు అంటే బానిసత్వం, ఒక జగన్మోహన్ రెడ్డి అంటే బానిసత్వం. ఏంట్రా బాబు ఈ బానిసత్వం? ఏంది ఈ బానిస బతుకులు? ఎస్, ఆయన రాజకీయ నాయకుడు, అతన్ని ఎన్నుకున్నాము, అతను పని చేస్తాడు, అద్భుతంగా చేశాడంటే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అంటే సినిమా వాళ్ళు బానిసత్వంగా ఉన్నారంటారా? సినిమా అని కాదు, ప్రతిదానికి బానిసత్వం అలవాటు చేసుకున్నారండి. ఒక మనిషి మీరు చూడండి, ఒక సినిమా ఫంక్షన్ అంటే ఒక 5,000 మంది అటెండ్ అవుతారు ఆ ఫంక్షన్కి. నేను అనేది సినిమాని తక్కువ చేసి మాట్లాడటం కాదు. అదే ఒక ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్నా అంటే ఈ సన్నాసుల కోసం, ఇదే కాలేజీల్లో ఫంక్షన్లకు వచ్చి ఈ సన్నాసుల కోసం ఉద్యమం చేస్తున్నావురా అంటే ఒక్కడు రాడండి. ఒక రైతు కోసం ఉద్యమం చేస్తున్నావు అంటే ఒక్కడు రాడండి. మళ్ళీ వీళ్ళందరూ కూడా ఆ రైతుల బిడ్డలే, ఆ ఇబ్బంది పడే వాళ్ళ బిడ్డలే, ఒక్కడు రాడండి. దీనికి కారణం ఏంటో తెలుసా? బానిసత్వం. కులానికి బానిసలు. పోనీ కనీసం ఇతన్ని ఎప్పుడైనా దగ్గరగా చూడగలిగే అవకాశం అన్నా ఉంటుందంటే ఆ నాయకుడిని కావచ్చు, ఆ హీరోలను కావచ్చు. నేను అనేది సినిమాని ఒక సినిమాలా తీసుకోండి. రాజకీయం అనేది ఒక సేవకు సంబంధించిన అంశం, దాన్ని అలాగే తీసుకోండి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? మోనార్క్ అట్లా సింగిల్ చైర్లు వస్తాయి. ధన్యవాదాలు శివాజీ గారు. థ్యాంక్ యూ జాఫర్ గారు.